ఎస్ సార్. ఇది నా చిన్న ఆఫీస్ సార్. నా ఆఫీస్ లో కూడా ఎప్పుడు ఒక కొటేషన్ అనేది నేను మెయింటైన్ చేస్తాను. అది నాకు బాగా నచ్చిన కొటేషను. సో అదే నేను మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ గా మా కంటెంట్ రిలేటెడ్ ఒక ఒక చిన్న కొటేషన్ కింద నేను భావిస్తాను. ఇది మీకు రివర్స్ లో కనబడి ఉండొచ్చు. ఇది ఏమైనా రివర్స్ లో చెప్పగలుగుతారా? ఏమైనా కనబడుతుంది ఎవరికైనా? Smile, it's tax free. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంటే ఆ, ప్రతి ఒక్కరం కూడా కనీసం నవ్వటానికి కూడా బతిలాడించుకుంటారు అన్నమాట. నాకు అందుకనే నేను నా ఆఫీసులో ఎప్పుడు కూడా ఇదొక హెడ్లైన్ గా నేను నమ్ముతా. అంటే నవ్వటానికి కూడా ఖర్చు లేదండి బాబు, చక్కగా ప్రశాంతంగా నవ్వండి, ఎందుకంటే హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది, మీకు స్ట్రెస్ ఫ్రీ అవుతుంది అని చెప్పాలి. కాబట్టి ఇండైరెక్ట్ గా నేను ఆఫీస్లో ఈ కొటేషన్ అనేది మెయింటైన్ చేస్తాను. కామన్ లాంగ్వేజ్ లో మనం అందరం కూడా కొన్ని వేల డబ్బులు ఖర్చు పెడతాం ఏది హ్యాపీ కోసం. కానీ స్మైల్ అనేది ఎంతో హ్యాపీగా మనం నవ్వుకోవడానికి ఇచ్చిన వరం. కాబట్టి ఇది ట్యాక్స్ ఫ్రీ అని ఎందుకు పెడతానంటే, అది నా ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్ గా ప్రతి ఒక్కళ్ళు లాభం ఎంత వచ్చిందని అడుగుతారు, లాభం వచ్చింది అనేది ట్యాక్స్ ఎంత పడుతుందని అడుగుతారు. లాభం రావడం ఒక ఎత్తు, దాని మీద ట్యాక్స్ కట్టడం ఒక ఎత్తు. అవునా కదా? అందరూ 30% ట్యాక్స్ ప్యాకెట్ లో ఉన్నారు అందరూ, మా ప్రదీప్ గారితో సహా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫస్ట్ నుంచి కూడా చక్కగా నా ఆఫీస్ లో నేను ఇది పెట్టుకొని ప్రతి ఒక్క కస్టమర్ కి ఒకసారి ఒక నవ్వు తెప్పించి వాళ్ళతో నేను నవ్విస్తూ నా యొక్క ప్రోడక్ట్ ని నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా మెంటర్ విజయ్ కుమార్ గారు ఇవాళ ఒక మంచి కొటేషన్ తో స్టార్ట్ చేసి చంద్రకాంత్ అని చెప్పడం జరిగింది. సో నాకు ఇన్స్టెంట్ గా నా ఆఫీస్ లో ఉన్న కొటేషన్ ని నేను చెప్పాలనుకుని చెప్తున్నాను. సో ఆల్వేస్ ఎవ్రీ వన్ షుడ్ బి ఏదే ట్యాక్స్ ఫ్రీ అనే. ఎలా అయితే మనం సంపాదించిన డబ్బులకి ట్యాక్స్ లేదండి, ఎంత నవ్వు వస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. అవునా? డబ్బులు మిగిలినట్టేగా. అట్లాగే నవ్వుతూ ఉంటే ఎంత పెద్ద ట్యాక్స్ అయినా మనం ఈజీగా కట్టచ్చు అనేది నా అభిప్రాయం. అంటే కట్టమని కాదు నా ఉద్దేశం. సో ఆల్వేస్ స్మైల్ ఇస్ ఏ ట్యాక్స్ ఫ్రీ. థ్యాంక్ ఓకే, యూ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ చంద్రకాంత్ గారు, థ్యాంక్ యూ. సో ఈ రోజు మన స్పీకర్ ని ఇన్వైట్ చేయడానికి 137 బ్యాచ్ మారి మ్యామ్ సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్, ఇంట్రడ్యూస్ అవర్ స్పీకర్. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. ఇవాళ మనకి స్పెషల్ స్పీకర్ ఉన్నారు. అందరికి తెలిసిన స్పెషల్ స్పీకర్ అన్నమాట. మన సార్ ఎంఎస్సి కంప్యూటర్స్ కంప్లీట్ చేశారు, ఎంఎస్సి సైకాలజీ అండ్ పెథాలజీ, అలాగే ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ కోర్స్ కూడా చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. మన ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఎంటర్ప్యూనర్ అండి. హార్ట్లీ వెల్కమ్ యూ సార్. నందకిషోర్ సార్, ద డిజిటల్ డయాస్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మంచి ఇంట్రడక్షన్ తోటి నన్ను ఆహ్వానించినటువంటి మీకు, అదేవిధంగా చంద్రకాంత్ గారి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అండ్ సో అందరు ఇక్కడే ఉన్నారండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఏంటంటే యాక్చువల్గా కొద్దిగా ఇంటరాక్టివ్ గా కొద్దిగా అలా ఉండే ప్రయత్నం చేద్దాం, అలా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా ఏంటంటే యాక్చువల్గా ఎలన్ మాస్క్, మీకు ఈ పేరు తెలుసు కదండి. ఎలన్ మాస్క్ అనేటువంటి వ్యక్తి గురించి మీ అందరికీ తెలిసే ఉంటది. యాక్చువల్గా మీకు తెలుసా, నార్మల్ గా యూట్యూబ్ లో మనకి చిరంజీవి పాటలు కావాలంటే ఏం చేయాలండి, అక్కడికి వెళ్ళి యూట్యూబ్ లోకి వెళ్ళి చిరంజీవి అని పెట్టి మనం ఆ పర్టికులర్ పాట ఏదైతే ఉంటుందో దాన్ని మనం రాసి టైప్ చేసిన తర్వాత చిరంజీవి పాట వస్తుంది. రైట్? అవునా కదా? రైట్. సో ఇప్పుడు టెక్నాలజీ ఏ స్థాయికి చేరిందంటే కనుక యాక్చువల్గా భవిష్యత్తులో మనకి చెవి వెనకాల ఒక చిప్ పెట్టబోతున్నారండి. సో చెవికి వెనక భాగంలో ఒక చిప్ రాబోతుంది. ఆ చిప్ వస్తే ఏంటంటే మీరు మొబైల్ ను ముట్టుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, ఆర్ కంప్యూటర్ కానివ్వండి, ముట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఏ పాట అయితే కోరుకుంటున్నారో మీరు మనసులో అనుకోగానే స్క్రీన్ మీదకి వస్తుంది. సో అటువంటి టెక్నాలజీలోకి వెళ్ళబోతున్నాం. అండ్ ఈ గ్రేట్నెస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రేట్నెస్ అండి ఇదంతా కూడా. రైట్. సో నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద పాయింట్, ఈ రోజు వచ్చేసరికల్లా ఒక 2-3 ప్రశ్నల తోటి, ఒక 2-3 వాటిలతోటి మనం స్టార్ట్ చేద్దామండి. ఒక క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ నేను రిపీట్ చేయను. సో దయచేసి ఒక్కసారి వినవలసింది కోరుతున్నాను, ఆన్సర్ మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఏంటంటే యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక హోటల్కి వెళ్ళాను. ఒక హోటల్కి వెళ్ళి నేను ఒక కాఫీ ఆర్డర్ చేశాను. కాఫీ ఆర్డర్ చేస్తే ఆ టేబుల్ పైన నాకు ఒక బౌల్లో పంచదార, ఒక స్పూను, తర్వాత ఒక గ్లాస్ వాటర్ ఉన్నాయండి, కంప్లీట్ గా ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. అయితే ఆ సర్వర్ తీసుకొచ్చి నాకు సర్వ్ చేశారు. సర్వ్ చేసిన వెంటనే ఏమైందంటే కాఫీ ఒక సిప్ చేయగానే చాలా 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 టీగా ఉంది నాకు. సో నేను కాఫీ చప్పగా తాగాలంటే ఏం చేయాలి?
ఫాస్ట్గా అవుతుంది. సార్ నాకు నాకు అర్థం అవ్వలేదు సార్, క్వశ్చన్ నాకు అర్థం అవ్వలేదు. క్వశ్చన్ అర్థం బ్రేక్ వచ్చి నే- బ్రేక్ వచ్చి నాకు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం బ్రేక్ సార్ అసలు కాఫీ తీసుకురాలేదు కదా సార్, ఆయన బౌల్ లో షుగర్ స్పూన్ గ్లాస్ లో వాటర్ మాత్రమే తీసుకొచ్చారు. నేను ఒక్క నిమిషం నేను అలా ట్రైనర్ ని భయపెట్టకూడదు. ఇప్పుడు ఏంటి అట్ట అట్ట అని చెప్పి అలా అనకూడదు. నవ్వుతూ ఉండండి చక్కగా భలే ఉంటది. అట్ట నాకు కూడా కొంత ధైర్యంగా ఉంటది. రైట్, ఇంకోసారి చెప్తాగా. ఓకే ఎక్కడ నువ్వెక్కడ చెప్పావు, ఆయన ఎక్కడ తీసుకొచ్చాడా, మాకు వాయిస్ బ్రేక్ అయింది. అట్ట భయపెట్టకూడదు, నిదానంగా ఉండండి చెప్తా. రైట్. సో ఏంటంటే నేను హోటల్కి వెళ్ళాను, హోటల్లో ఒక కాఫీ ఆర్డర్ చేశాను. ఓకే, కాఫీ ఆర్డర్ తెచ్చే లోపల టేబుల్ పైన ఏమేమి ఉన్నాయని గమనిస్తే ఒక గ్లాసులో వాటర్ ఉన్నాయి, అదే విధంగా పంచదార ఉంది, ఒక స్పూన్ ఉంది, ఒక టిష్యూ పేపర్ ఉంది, 4 టిష్యూ పేపర్ ఉంది. ఓకే, ఈ 4 అయితే నేనేం చెప్పానంటే తీసుకురమ్మన్నా వాడు తెచ్చాడు. తేగానే మనకి ఆత్రం ఎక్కువ కదా, తీసుకుని గబగబా తాగా. ఒక సిప్పు తాగంగానే పంచదార చాలా చాలా తీయగా ఉంది. ఇక నా వల్ల కాల. నేను ఏం చేస్తే కాఫీ చప్పక తాగలుగుతా? వాటర్ పోసుకుంటూ తాగలదు. వామ్మో ఎవరిది వాటర్ ఎట్ట పోసుకుంటాం మేడం, కాఫీలో మనం తాగుతాం మేడం. మరి నేను అన్నది మీరు కాఫీ అని వేస్తారు, నీళ్ళు అని వేస్తారా మేడం? మీకు దండం పెడతాం మేడం, నేను తాగలేను మీరు తాగలేరు. నెక్స్ట్ పాలు యాడ్ చేయడం. లేదండి, పాలు లేవుగా మేడం అక్కడ. మౌనిక గారు కొత్త కాఫీ ఆర్డర్ చేసుకోవాలి. తక్షణ గారు ఏంటన్నారు? కొత్త కాఫీ లేదండి, ఆ కాఫీయే తాగాలండి. లైక్ అదే సర్వర్ కి లైక్ షుగర్ లెస్ అంటే కొంచెం షుగర్ తగ్గించేటట్టు మిల్క్ యాడ్ ఆన్ చేయమని మళ్ళీ రిపీట్ చేపిస్తారు. మళ్ళీ రిపీట్ చేయించాలి కాదండి. సో అంతేనా? ఎనీ మోర్ ఆన్సర్స్? యా వెంకట్ గారు, యువర్ సెయింగ్ సంథింగ్. యా మేడం. కొంచెం మెంటల్ గా ప్రిపేర్ అయ్యి షుగర్ ఉందని కాకుండా కొంచెం చప్పగా ఉందని మెంటల్ స్టేటస్ అడ్జస్ట్ చేసుకొని తాగేచ్చేమో సార్. గ్రూప్ లో నన్ను మన మెంటల్ నందకిషోర్ గారు అని రాసినంత మాత్రాన మెంటార్కి బదులుగా నేను మెంటల్ నందకిషోర్ అవును కదండి. అది స్పెల్లింగ్ మిస్టేక్ కదా, ఎట్లా చదువుతావండి? రైట్, ఇంకా భలే ఉన్నాయి జవాబులు. అరే ఎవరు చెప్పట్లేదండి, ఇంకెవరు లేరా? కాఫీ పౌడర్ ఉందా సార్ అందులో? లేదు మౌనిక గారు, లేదు. ఆల్రెడీ బౌల్ లో షుగర్ ఉంది కదా, కొద్దిగా ఒక 2 స్పూన్ షుగర్ తినాలి. సో ఆ షుగర్ కన్నా ఈ కాఫీలో ఉన్న షుగర్ అనేది షుగర్నెస్ తగ్గిపోతుంది కాబట్టి ఇట్ బ్యాలెన్సెస్. పర్ఫెక్ట్ అక్షర గారు, పర్ఫెక్ట్, వండర్ఫుల్, దట్స్ ది ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఒక్కసారి అక్షర గారిని అభినందిద్దాం. సో వండర్ఫుల్ అక్షర గారు, వండర్ఫుల్. సో ఏంటంటే నిజం, ఆవిడ చెప్పింది నిజం. ఏంటంటే యాక్చువల్ గా పంచదారని మనం ఒక 2 స్పూన్లు నోట్లో వేసుకున్న తర్వాత కాఫీ తాగండి ఆటోమేటిక్ గా చప్పగానే ఉంటది. అలానే మన లైఫ్ లో కూడా మన చుట్టూ ఉన్నటువంటి అవకాశాలను మనం గుర్తించలేకపోవటం మూలంగానే మనం నిజమైనటువంటి ఒక లీడర్ గా ఎదగలేకపోతున్నాం. రైట్. సో ఈరోజు టాపిక్ ఏంటండి? లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్. నువ్వు ప్రిపేర్ అవ్వలేదు అంటున్నారు ఏంటి? లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్. లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్. ఓకే లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇక్కడే ఉన్నాం, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా నో అని, ఇక్కడే ఉన్న వాళ్ళందరూ ఎస్ అని ఒకసారి టైప్ చేయరా? రైట్, 1 వికెట్. ఇంటి దగ్గర ఉన్నారా మీరు? అక్షరా గారు ఓకే, ఎస్. నేను ఏమడిగానండి, నేనే అన్ని తేడా గడుగుతుంటే మీరు టైప్ కిరణ్ గారు నో ఎస్ సార్. రాజేష్ గారు రైట్. నేను రివర్స్ లో అడిగానండి క్వశ్చన్. సార్ మీరు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని నో అనమన్నారు, ఇక్కడే ఉన్న వాళ్ళని ఎస్ అనమన్నారు. వీఆర్ ఇన్ జూమ్ మీటింగ్, సో నేను ఎస్ అని చెప్పాను, బట్ మీరు ఇంటి దగ్గర పర్ఫెక్ట్. అంటే ఒక్క నిమిషం అలా భయపెట్టకూడదు ట్రైనర్ని. ఎర్రే ఏం చెప్పి అట్లా భయపెట్టకూడదు. నేను మూడోసారి ఇప్పుడు నేను నేర్చుకుందే కొద్దిగా, నాకు తెలిసింది మరీ కొద్దిగా, దాంట్లో మీరు ఎట్లా కన్ఫ్యూజ్ చేసి భయపెట్టారనుకోండి, ఇక నేనేం చెప్పాలనుకున్నా మర్చిపోతా. మీ మాటల ప్రవాహం కృష్ణ మ్యూట్ లో ఉన్నారండి. మీ మాటల ప్రవాహం కృష్ణానది ప్రవాహం 2 ఒకటే అండి. మీరు కొద్దిగా నా ప్రవాహం తగ్గించద్దు.
సరే, థ్యాంక్ యూ. తిట్టారు పోయారు తెలియదు కానీ బాగుంది వింటానికి. థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ ఏంటంటే నేను చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నానంటే కనుక లాస్ట్ ఇంకొక పని చేసి మనం టాపిక్ లోకి వెళ్దాం. రైట్, టాపిక్ గురించి మనం మాట్లాడదాం. ప్రపంచంలో 3 వింతలు ఉంటాయండి. ఏది కూడా మనం ఒక పట్టాన్ని అనుకుంటే చేయలేం. అంటే ఏంటంటే నిదానంగా మనం చేయగలుగుతాం అనే నమ్మకం మనిషికి ఎప్పుడు వచ్చింది? ఒక పక్షి పైకి ఎగురుతుందంటే జాన్ రైడ్ చూసి మన విమానం కనుక్కున్నారు కదా. అట్లానే 3 వింతలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇలా చేసే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి వింత ఏంటి తెలుసా? మీరు మీ హెయిర్ ని కౌంట్ చేయలేరు. ఎవరైనా ప్రయత్నం చేస్తారా? రైట్, పర్ఫెక్ట్. రెండోది, మీరు మీ కళ్ళని సబ్బుతో కడుక్కోలేరు. ఎవరైనా ప్రయత్నం చేస్తారా? ఓకే. మూడోది వచ్చేసరికల్లా మీకు తెలుసా, మీరు మీ నాలుగు బయట పెట్టి బ్రీతింగ్ చేయలేరు. ట్రై చేయండి ఒకసారి. అబ్బాయి భలే ట్రై చేస్తున్నారే. నేను చాలు, చూసిన నాలుకలు చాలు, మీకు దాంట్లో క్లోజ్ చేయండి. నేనేదో చెప్పాను అనుకోండి, నాలుకతో సంబంధం ఏమైనా ఉందా అండి? బ్రీతింగ్ కి నాలుగుకి ఏమైనా సంబంధం ఉందా అండి? ఆ నాలుగు బయట పెట్టి ట్రై చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్, జస్ట్ ఫర్ ఫన్. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. సో జస్ట్ రిథమ్ లోకి తీసుకురావడం కోసమే ఈ ప్రయత్నం చేశాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ కోఆపరేషన్. నెక్స్ట్, కమింగ్ ఆన్ టు ద పాయింట్, ఈ రోజు నా టాపిక్ ఏంటండి? లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్. అసలు లీడర్షిప్ అంటే ఏంటి? మనం ఒక సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి? అసలు మీకు తెలిసినటువంటి లీడర్స్ ఎవరున్నారు? అసలు లీడర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? అంటే మొట్టమొదటి అంశం ఏంటంటే లీడర్షిప్ అంటే ఏంటి, మనం సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలంటే ఏంటి, మీ ఫేవరెట్ లీడర్. డియర్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ లీడర్ ఎవరండి? ఎవరిని ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? ఒక్క పేరు. అబ్దుల్ కలాం. ఎవరండి? అబ్దుల్ కలాం. యా, థ్యాంక్ యూ సార్, అబ్దుల్ కలాం గారు. ఎస్, యువర్ రైట్ అండి. సో అంటే యాక్చువల్గా ఏంటంటే అసలు లీడర్స్ ఎన్ని రకాలు ఉన్నాయండి? లీడర్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే కనుక యాక్చువల్గా మీకు తెలుసా, రకరకాల లీడర్స్ టైప్స్ ఉన్నారు. ఉదాహరణకి ఏంటంటే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత యూనియన్ లీడర్స్ ఉన్నారు, రైట్. తర్వాత సోషల్ లీడర్స్ ఉన్నారు, రిలీజియస్ లీడర్స్ ఉన్నారు, స్పోర్ట్స్ లీడర్స్ ఉన్నారు, ఆర్గనైజేషన్ లీడర్స్ ఉన్నారు, అంటే ఫ్యామిలీలో కూడా లీడర్స్ ఉన్నారండి. ఫ్యామిలీలో లీడర్ ఎవరండి? మన ఇంటికి ఎవరైతే పెద్ద, మన నాన్నగారు ఎవరైతే ఉన్నారో వారు లీడర్ కదా. సో అసలు ఏంటి లీడర్ అంటే ఏంటి? లీడర్ అంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటి? లీడర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? లీడర్ ఎలా ఎదగాలంటే మనకి ఏమేమి అవసరం అవుతాయి? ఇలాంటి విషయాల్లోకి వెళ్దాం. లీడర్ అంటే కనుక యాక్చువల్గా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ స్టాండ్స్ ఫర్ యాక్రోనమీ అంటే నేను చెప్పేది. లీడర్ లో ఎల్ స్టాండ్స్ ఫర్ లెర్నింగ్ అండి. లెర్నింగ్ అంటే ఏంటంటే లీడర్ కి ఖచ్చితంగా ఏమి ఉండాలంటే కనుక లెర్నింగ్ క్యాప్ ఉండాలి. అంటే ఏంటంటే లీడర్ షుడ్ బి, ఒక మంచి లీడర్ అవ్వాలంటే కనుక ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. బికాజ్ లైఫ్ నెవర్ స్టాప్స్ టీచింగ్. సో లైఫ్ జీవితాంతం మనిషి బతుకున్నంత మటుకు లెర్నింగ్ చేస్తూనే ఉండాలి. అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎంపవరింగ్. ఎంపవరింగ్ అంటే ఏంటంటే పాజిటివ్, ఆశావాద దృక్పథంతో ఉండాలంటే. జనరల్ గా ఆశావాద దృక్పథం అంటే ఏంటంటే కనుక యాక్చువల్గా పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ పరంగా ఆలోచనలు ఉండాలి. అండ్ ఎక్కడ అసాధ్యం కానిది సుసాధ్యమే, మనం చేయగలుగుతాం, చేయొచ్చు అని మోటివేట్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి లీడర్ కి. అంటే ఈ స్టాండ్స్ ఫర్ ఎంపవరింగ్ అండి. అండ్ ఏ స్టాండ్స్ ఫర్ అడాప్టబిలిటీ. అడాప్టబిలిటీ అంటే ఏంటంటే అడాప్టింగ్ ది సిచ్యువేషన్స్ యాజ్ పర్ రిక్వైర్డ్. అంటే సందర్భోచితంగా అక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశం మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అంటే డి స్టాండ్స్ ఫర్ డెలిగేట్. అంటే ఏంటంటే ప్రతినిధి అండి. డెలిగేషన్ అంటే ఏంటంటే, డెలిగేట్ అంటే ఏంటి? ప్రతినిధి. అంటే ఏంటంటే మీకు వెన్ యు ఆర్ ఇన్ రోమ్ యూ షుడ్ బి లైక్ ఏ రోమన్. మీరు ఎక్కడ ఏ విధంగా ఉంటే కనుక అక్కడ ఆ విధంగా ప్రవర్తించగలిగేటటువంటి నైపుణ్యం ఉండాలి. అంటే ఏంటంటే అతను అర్జునుడిలా ఉండాలి, తెలిసి ఉండాలి, తెలివి ఉండాలి. పద్మవ్యూహంలోకి వెళ్ళటమే కాదు, బయటికి రావటం కూడా వచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడే లీడర్ అవుతాడండి. అంటే ఈ స్టాండ్స్ ఫర్ ఎంగేజ్. ఎంగేజ్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఎంగేజ్ చేయగలగాలి. ఎవరిని ఎంగేజ్ చేయాలండి? టీంని ఎంగేజ్ చేయగలగాలి. సో టీంని ఏ విధంగా ఎంగేజ్ చేయాలంటే కనుక తన యొక్క ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తుంటే ఆర్గనైజేషన్ డ్రీమ్స్ ఏ ఉన్నాయి, ఆర్గనైజేషన్ పరంగా గోల్స్ ఏ ఉన్నాయి, ఆ విధంగా ఎంగేజ్ చేయించి పని చేయించగలగటమే ఈ స్టాండ్స్ ఫర్ ఎంగేజ్మెంట్. అండ్ ఆర్ స్టాండ్స్ ఫర్ రిఫ్లెక్ట్. రిఫ్లెక్ట్ అంటే ఏంటంటే, రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే యాక్చువల్గా మీరు చాలా మంది తల్లిదండ్రులు ఒక పాయింట్ చెప్తూ ఉంటారు ఏంటంటే, మా పిల్లలు మా మాట వింటలేదండి. రైట్. సో పిల్లలు మీ మాట వినరండి. పిల్లలు మీ మాట ఎప్పుడు వింటారు తెలుసా? తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో దాన్ని చూసి అనుకరించి మాత్రమే చేస్తారు.
సో ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ అండి. అలానే లీడర్ కూడా ఏం చేయాలంటే కనుక హీ నీడ్స్ టు లీడ్ బై ది ఎగ్జాంపుల్. సో తను ముందెళ్ళాలి. సో కష్టమైనటువంటి పనిని తను చేస్తానని చెప్పి టీమును ప్రోత్సహించాలి. తనకు ధైర్యం చెప్పాలి. లీడర్కి ఆ విజనరీ ఉండాలి, ఆ తెలివితేటలు ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ సిన్సియారిటీ ఉండాలి. ఇలా చాలా అంశాలు ఉంటాయి ఇక్కడ. సో లీడర్ అంటే ఏంటి, యాక్రోనమీ అంటే కనుక మరొక చెప్తానండి. లీడర్ అంటే ఎల్ స్టాండ్స్ ఫర్ లెర్న్, ఈ స్టాండ్స్ ఫర్ ఎంపవర్, అండ్ ఏ స్టాండ్స్ ఫర్ అడాప్టబిలిటీ, డి స్టాండ్స్ ఫర్ డెలిగేట్, అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎంగేజ్, అండ్ ఆర్ స్టాండ్స్ ఫర్ రిఫ్లెక్ట్. సో అసలు లీడ్ అంటే ఏంటి, లీడింగ్ ద టీమ్ అంటే ఏంటండి? లీడ్ అంటే ఏంటంటే ఎల్ స్టాండ్స్ ఫర్ లిజనింగ్, అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎంపవరింగ్, అండ్ ఏ స్టాండ్స్ ఫర్ యాక్సెప్టింగ్, అండ్ డి స్టాండ్స్ ఫర్ మేక్ ఏ డిఫరెన్స్. అంటే ఏంటంటే హీ నీడ్ టు లిజన్. ఏ లీడర్ షుడ్ బి ఏ గుడ్ లిజనర్. అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఒక కాన్వర్జేషన్ కానివ్వండి, ఒక సందర్భంలో కానివ్వండి, ఇరు పక్షాల వైపున వినిచి, అంటే ఏంటి ఆర్గనైజేషన్ పరంగా కానివ్వండి, లేదా ఏ ఇద్దరి మధ్యలోనే కానివ్వండి, అటువంటి సందర్భం వచ్చినప్పుడు అతను లిజనర్ అయి ఉండాలి. ఎందుకంటే బ్రహ్మానందం కూడా అదే సినిమా చెప్పిన నాకు సగం ఏంటో చిరాకు, ఒకసారి ఏంటో రెండోసారి వెన్ను అనేటువంటి అసహనం కాకుండా అతను ఏం చెప్తున్నారు, ఇద్దరి వైపున వాళ్ళ పర్స్పెక్టివ్ ఉంది, వాళ్ళకి ఏ విధంగా చెప్తే ఇది అవుతుంది అనేటువంటిది లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. రెండు ఎంపవరింగ్ స్కిల్స్ ఉండాలి. ఇది ఆల్మోస్ట్ కామన్. అండ్ మూడోది వచ్చేసరికల్లా యాక్సెప్ట్. అంటే ఏంటంటే అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. ఒకవేళ తను తప్పేమని అడ్మిట్ చేసిన సిచ్యువేషన్ ప్రకారం ఏదైనా చెప్పాల్సి వచ్చినా తాను ఒప్పుకునేటటువంటి నిజాయితీ పరుడై ఉండాలి. అండ్ డి స్టాండ్స్ ఫర్ మేకింగ్ ఏ డిఫరెన్స్. లీడ్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ గా అర్థం ఇది. ఇక్కడ టీమ్ లీడ్, ఇక్కడ ఇంకొక పదం మాట్లాడదాం. టీమ్ లీడ్ అనే పదం కూడా, సో టీమ్ లీడ్ అనే పదం కూడా ఏంటంటే జనరల్ గా దేంటికి వర్తిస్తుంది అంటే కనుక, టీమ్ లీడ్ అంటే కనుక ట్రైనింగ్, టీ స్టాండ్స్ ఫర్ ట్రైనింగ్, అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎంటర్ప్రైజింగ్, ఏ స్టాండ్స్ ఫర్ అథెంటిసిటీ, అండ్ ఎం స్టాండ్స్ ఫర్ మైండ్ఫుల్నెస్, ఎల్ స్టాండ్స్ ఫర్ లిజనింగ్, ఈ స్టాండ్స్ ఫర్ ఎంపథైజింగ్, అండ్ ఏ స్టాండ్స్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ డెలిగేషన్. అంటే ఏంటంటే మళ్ళీ డి స్టాండ్స్ ఫర్ డెలిగేషన్. అంటే ఏంటి, అరే నువ్వు ఎందుకు ఇంత స్పీడ్ గా చెప్తున్నావు? టీమ్ లీడ్ అంటే ఏంటంటే యాక్చువల్ గా నార్మల్ గా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. టీమ్ లీడ్ అంటే కనుక మీకు అబ్దుల్ కలాం గారి గురించి అందరికీ తెలుసు. సతీష్ ధావన్ తెలుసా అండి? ఈ పేరు ఎక్కడ విన్నారా? సతీష్ ధావన్ పేరు విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒకసారి చేరేంజ్ చేస్తారా? సో సతీష్ ధావన్ గారి గురించి. సో నార్మల్ గా యాక్చువల్ గా ఇక్కడ అబ్దుల్ కలాం గారిని ఏమంటారండి? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు కదా, అందరికి తెలిసిన విషయమే. ఎందుకనంటే కనుక ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ చాలా ఉన్నాయి, చాలా అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. దాంట్లో మరీ ముఖ్యంగా కొత్తగా ఆయన ఏంటంటే రాకెట్ కి సంబంధించి ఇస్రోలో కొత్తగా చేరిన రోజుల్లో ఆయనకు ఒక ఫెయిల్యూర్ వచ్చింది. ఒక ప్రాజెక్ట్ ఆయనకు అప్పగించారు. ఎందుకంటే 650 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో ఉన్నటువంటి మనీ పరంగా అది చాలా పెద్ద అమౌంట్. ఫెయిల్ అయింది. కంగారు పడిపోతున్నారు అబ్దుల్ కలాం గారు. ఏం చేయాలో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. అటువంటి సందర్భంలో ఏం చేశారంటే కనుక యాక్చువల్ గా అక్కడ ఆ ప్రాజెక్ట్ కి హెడ్ ఎవరంటే కనుక సతీష్ ధావన్ గారు. సో సతీష్ ధావన్ గారు అబ్దుల్ కలాం గారు ఎప్పుడైతే కంగారు పడుతున్నారో, టెన్షన్ పడుతున్నారు, ఎందుకంటే బయట నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా వీళ్ళందరికీ అడ్రస్ చేయాలంటే కనుక మామూలు విషయం కాదండి. సో అక్కడ ఏంటంటే ఖచ్చితంగా మొత్తం సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. జవాబులు కూడా ప్రశ్నలుగా సోలాల్లో వేస్తారు. సో ఆ సోలాలన్నిటి తట్టుకొని జవాబు చెప్పడం అనేది అంత ఈజీ కాదు. అటువంటి తరుణంలో సతీష్ ధావన్ గారు వచ్చి ఒకటే ఒక మాట చెప్పారు. సో అక్కడికి వెళ్ళి కూర్చున్నటువంటి అబ్దుల్ కలాం గారికి దిగజమట్లు పట్టిపోయి కూర్చుంటే కనుక సతీష్ ధావన్ గారు సింపుల్ గా పక్కకి వచ్చి, ఎస్ వెల్ జెంటిల్మెన్, ఈ ప్రాజెక్ట్ అయితే కనుక మాది. సో మేము ఈసారి అయితే కనుక ఫెయిల్ అయ్యాము. నెక్స్ట్ టైం దీనికంటే అద్భుతమైన రిజల్ట్స్ అతి త్వరలో మీ ముందుకు వస్తాం, సక్సెస్ తోటి వస్తాము, అండ్ దీనికంటే కూడా బెటర్ గా వస్తాం. అంటే ఈ ఫెయిల్యూర్ కి సంపూర్ణ బాధ్యత నాది అని చెప్పారండి సతీష్ ధావన్ గారు. సంపూర్ణ బాధ్యత నాది, అబ్దుల్ కలాం గారిది ఏమి దీంట్లో పాత్ర లేదు. దీనికి మొత్తం ఫెయిల్యూర్ కి మొత్తం కర్త కర్మ క్రియ నేనే తీసుకుంటాను. ఇట్ ఈస్ ఓన్లీ మై ఫెయిల్యూర్ అని చెప్పారు. కరెక్ట్ గా 6 నెలలు ఫ్రెండ్స్, 6 నెలల తర్వాత అబ్దుల్ కలాం గారు మళ్ళీ దాన్ని దీనికంటే బెటర్ గా చేశారు. భారతదేశ జెండాని రెపరెపలాడించారు. ఆ తర్వాత ఇదంతా కూడా ఒక హిస్టరీ. అప్పుడు కూడా సతీష్ ధావన్ గారు వచ్చారు. సతీష్ ధావన్ అబ్దుల్ కలాం గారి దగ్గరికి వచ్చి, వెల్ యు డిజర్వ్ ఇట్, నువ్వే చేసావు అంతా కూడా, నువ్వే వెళ్ళి మాట్లాడు అని పంపించారు. దట్ ఈస్ ద లీడర్షిప్. టీమ్ లీడ్ అనే పదానికి అర్థం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ అది ఎగ్జాక్ట్ గా అర్థం. టీమ్ ప్లేయర్ అంటే అది, టీమ్ లీడ్ అంటే ఆ విధంగా ఉండాలి. సో ఏంటంటే ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే కనుక నాది అని తీసుకోగలిగేటటువంటి అకౌంటబిలిటీ ఉండాలి. సో అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. సో ఆ అకౌంటబిలిటీ తీసుకొని సక్సెస్ వచ్చినప్పుడు మాత్రం నాదేమీ నేను లేదండి, నేను నిమిత్త మాత్రుని, కేవలం నా టీం వాళ్ళు బాగా చేయబట్టి నేను చేశాను అని చెప్పగలగటమే సో టీమ్ లీడ్. ఇక్కడ ఈ టీమ్ లీడ్ కి యాక్రోనమీ అంటే కనుక నేను మళ్ళీ చెప్తాను. టీ స్టాండ్స్ ఫర్ ట్రైనింగ్, అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎంటర్ప్రైజింగ్, ఏ స్టాండ్స్ ఫర్ అథెంటిసిటీ,
And M stands for mindfulness, L stands for listening, and E stands for empathizing, A stands for accountability, and D stands for డెలిగేషన్. అంటే ఈ ఎకనామిక్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు ఉపయోగపడతాయండి. ఒక కాంటెక్స్ట్ కాబట్టి ఇంకో కాంటెక్స్ట్ లో ఉపయోగపడతాయనే ఉద్దేశంలో చెప్తున్నా. ఇవన్నీ రియల్ గా ఉండాలండి. రియల్ అంటే ఏంటంటే ఇక్కడ యాక్చువల్ గా రియల్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పెక్ట్, ఈ స్టాండ్స్ ఫర్ ఎంపతి, అండ్ ఏ స్టాండ్స్ ఫర్ యాక్టివ్ కొలాబరేషన్ అండ్ లిజనింగ్. అంటే ఏంటంటే ఇవన్నీ రియలిస్టిక్ గా ఉండాలి. అంటే ఏంటంటే రియలిస్టిక్ గా అంటే ఏంటంటే ముఖ్యంగా లీడర్షిప్ లో ప్రధానమైన అంశం ఏంటంటే ఇతరుల్ని గౌరవించాలి, ఇతరుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీరు అతనితో సైద్ధాంతికంగా విభేదించవచ్చు కానీ వ్యక్తిగతంగా ఎటువంటి దూషణలు చేయకూడదు, వ్యక్తిగతంగా ఎటువంటి ఇది ఉండకూడదు. ఇష్యూ బేస్డ్ ఉండాలంటే లీడర్షిప్ లో ప్రధానమైన అంశం. అంటే టాక్ట్ అండి. టాక్ట్ అంటే ఏంటంటే యాక్చువల్ గా థింక్ బిఫోర్ యూ యాక్ట్. మీరు మాట్లాడే ముందు ఖచ్చితంగా కూడా 1-2 సార్లు ఆలోచించాలి. నాయకుడికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే 1-2 సార్లు ఆలోచించగలగాలి. ఆలోచించినప్పుడు మాత్రమే అతను ఒక లీడర్ గా ఎదిగే అవకాశం ఉంటది. అంటే ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడి తర్వాత నేను ఇలా కాదు అలా అనుకున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా అయితే ఇలా ఉంటది అనేటువంటి అసంప్షన్స్ లోకి చెప్పకూడదు. ఒక ఫ్యాక్ట్స్ ఫిగర్స్ రియలిస్టిక్ గా ఒక అతని నుంచి వచ్చినాయి అంటే కనుక అథెంటికేటెడ్ ఫిగర్స్ అయితేనే అతను మాట్లాడాలి. స్టాటిస్టిక్స్ పరంగా కానివ్వండి, ప్రొసీజర్స్ మూలంగా కానివ్వండి, పాలసీ మేకింగ్ పరంగా కానీ ఇలాంటివన్నీ కూడా ఆ విధంగా చేయాలి. సో యాక్చువల్గా ఏంటంటే లీడర్కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? లీడర్స్కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలంటే కనుక యాక్చువల్గా లీడర్స్ కి ప్రధానంగా 5 క్వాలిటీస్ ఉండాలండి. మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే ఓనర్షిప్. ఈ ప్రాజెక్ట్ నాది, ఈ కంపెనీ నాది. అసలు ఇంకోటి ఆర్గనైజేషన్ అంటే ఏంటండి? ఎవరన్నా ఒకరు చెప్తారా? ఆర్గనైజేషన్ అంటే ఏంటి? లీడర్ క్వాలిటీస్ మాట్లాడే ముందు ఆర్గనైజేషన్ అంటే ఏంటంటారు? వ్యవస్థ or సమస్య. ఏదండి? వ్యవస్థ. యా, పర్ఫెక్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే నార్మల్ గా మీకు టూకీగా చెప్పాలంటే కనుక పీపుల్ కదా, టెక్నాలజీ అండ్ మనీ. దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అకామిడేట్ చేస్తే వచ్చే ఆబ్జెక్టివ్ అవుట్పుట్. రైట్? అవునే కదా, అంతే కదా. సో ఈ ఆర్గనైజేషన్ కి ఒక కామన్ గా ఇన్పుట్ ఒకటి ఉంటుంది, అవుట్పుట్ ఒకటి ఉంటుంది. అవుట్పుట్ దాన్ని ఏమంటారంటే కనుక ఆబ్జెక్టివ్ అని అంటారు. సో అంటే ఈ లీడర్కి ఉండాల్సినటువంటి దాంట్లో మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే ఓనర్షిప్. ఓనర్షిప్ అంటే ఏంటంటే ఈ కంపెనీ నాది కాదు, మా ఓనర్ది అనేటువంటిది కాదండి. మీరు ఎక్కడైతే ఉన్నారో లీడర్ పాత్ర రావాలి, లీడర్కి ఎదగాలి అనుకునేవాళ్ళు ఓనర్షిప్ తీసుకోవాలి. ఓనర్షిప్ అంటే ఏంటి? ఈ టాస్క్ నాది కాదు, నాకు కాదు మా టీం మెంబర్స్కి అలాట్ చేశారు, నాకు సంబంధం లేదు, దీంట్లో చేస్తే నాకేమొస్తుంది, నాకు మాత్రం ఏముంటది అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా లీడర్కి ఎదిగే అవకాశాలు లేవండి. సో లీడర్కి ఉన్నటువంటి క్వాలిటీస్ లో ఏంటంటే మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే ఓనర్షిప్. రెండోది వచ్చారు కదా అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే ఏంటంటే యాక్చువల్గా సో జవాబుదారీతనం అంటే. జవాబుదారీతనం అంటే ఎలా ఉండాలంటే కనుక యాక్చువల్గా ఇప్పుడు ప్రతిదానికి జవాబుదారీతనం ఉండాలి. అంటే ఏంటంటే ఒక పని చేసేటప్పుడు కానివ్వండి, ఒక రూపాయి కానివ్వండి, ఒక టైం కానివ్వండి, ఒక మాట కానివ్వండి, ఆర్గనైజేషన్ పాలసీ ప్రకారం కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, లేదంటే సంస్థ పరంగా కానివ్వండి. ఒక మాటలో చెప్పాలంటే పని చేసే వాళ్ళకి సంస్థకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లా ఉంటాడు లీడర్ అంటే యాక్చువల్గా. సో ఆర్గనైజేషన్ యొక్క డ్రీమ్స్ గోల్స్ ఏవైతే ఉంటాయో అవి తనవిగా భావించి, తనవిగా నమ్మి, తనవిగా తన టీముని తయారు చేసుకోగలిగినటువంటి నేపథ్యం ఉన్నవాడు మాత్రమే లీడర్ అండి. అండ్ మూడోది వచ్చేసరికల్లా బ్లేమింగ్ ఉండకూడదండి. బ్లేమింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా నాకు సంబంధం అంటే సక్సెస్ వస్తే ఇందాక చెప్పాను, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు చెప్పాను. సక్సెస్ వస్తేనేమో నాది, ఫెయిల్యూర్ వస్తేనేమో నీది అనేటువంటి మనస్తత్వం ఉండకూడదు. అండ్ నాలుగోది వచ్చేసరికల్లా రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలండి. ఇప్పుడు వరల్డ్ కప్ గెలవాలి అంటే కనుక ధోని ఒక్కడు ఆడితే కనుక మ్యాచ్ గెలవదండి. ఇండియా ఎప్పుడు గెలవాల. సో ధోని ఒక్కడు ఆడితే మ్యాచ్ గెలవదు. అదేవిధంగా 5 చేతులు 5 వేళ్ళు కలిస్తేనే మనకి అరిచేయండి. అదేవిధంగా ఇది కూడా అంతేనండి. సో రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి. అంటే 5వది వచ్చేసరికల్లా వర్క్ విత్ వాల్యూస్, నాట్ ఫర్ టైటిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ 5వది వచ్చేసరికల్లా వాల్యూస్. అంటే ఇక్కడ వాల్యూస్ అంటే ఏంటంటే మనకి ఎథిక్స్, మారల్స్, వాల్యూలు, నైతిక విలువలు ఒక మాటలో చెప్పాలండి. అంతేగాని టైటిల్స్ కోసము లేదా ప్రమోషన్స్ కోసము ఇలాంటి వాటి కోసం లీడర్ అనేవాడు ఎత్తకూడదండి. లీడర్ అనేవాడు అలా విధంగా చేయకూడదు. ఇక్కడ లీడర్ అనే దానికి ఒక మొండి పట్టుదల ఉండాలండి. మొండి పట్టుదల అంటే కనుక యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అందరికీ కూడా. దశరథ్ మాంజీ ఐడియా ఉందండి? ఎవరికైనా పేరు దశరథ్ మాంజీ అనే పేరు విన్నారు ఎవరికైనా? సో యా, దశరథ్ మాంజీ యొక్క స్పెషాలిటీ ఏంటండి? సుబాని గారు, ఐ థింక్ యా. దశరథ్ మాంజీ గారు he believed something and కొండని పగలగొట్టి వాళ్ళ ఊరికి రోడ్ వచ్చేలా చేశాడు అనమాట. సో ఈ కన్సిస్టెంట్లీ వర్క్ ఆన్ టు బ్రేక్ ద హిల్.
పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సుబాని గారు. సో దశరథ్ మాంజీ గారి గురించి యాక్చువల్ గా చెప్పాలంటే కనుక యాక్చువల్ గా ద మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ద రాక్ మ్యాన్ ఆఫ్ ఇండియా, బీహార్ కి సంబంధించినటువంటి ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి అతి సామాన్యుడండి. ఒక లీడర్ గా, ఒక ట్రైనర్ గా, ఒక మోటివేటర్ గా, వీళ్ళందరూ మనం ఇవాళ రోజున మనందరం మాట్లాడుకునే స్థాయికి ఎదిగారు. పద్మశ్రీ కూడా రీసెంట్ గా అందుకున్నారు. అంటే ఇవన్నీ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి లీడర్ అంతే. అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఎక్కడ ఉన్నారంటే కనుక యాక్చువల్ గా బీహార్ గెహ్లౌర్ అనేటువంటి ఒక చిన్న పల్లెటూరు అండి. అక్కడ ఏంటంటే ఆయన 23 years అప్పుడు అక్కడ మ్యారేజ్ అయింది. ఒక బ్యూటిఫుల్ అమ్మాయి తోటి మ్యారేజ్ అయింది. ఆ విధంగా తన లైఫ్ ప్రశాంతంగా గడుపుతున్నారు. దీన్ని ఏం చేశారంటే కొండపైకి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటే వ్యాపారం, అంటే కట్టెలు కొట్టుకొచ్చేవారు, అది తీసుకొచ్చి కిందకు వచ్చి అమ్ముకునేటువంటి వృత్తిలో ఉండేవాడు ఆయన. సో అటువంటి పరిస్థితులు ఏంటంటే లైఫ్ అంతా సాధారణంగా జరుగుతుంది. ఒక 2-3 years తర్వాత ఆమె కన్సీవ్ అయ్యారు. కన్సీవ్ అయిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే అదే పని, రోజు చేసే పని, రోజు రెగ్యులర్ గా పైకి వెళ్ళారని కట్టెలు కొట్టారు. వచ్చేటప్పుడు యాక్చువల్గా తన వైఫ్ కూడా క్యారేజ్ తీసుకొచ్చేది. మధ్యాహ్నం వచ్చే క్రమంలో ఏమైందంటే కనుక వచ్చి క్యారేజ్ తీసుకొని ఆవిడ వెళ్లే క్రమంలో కాలు జారి కింద పడిపోయిందండి. సో కాలు జారి కింద పడిపోయిన ఆమెని గబగబా అక్కడి నుంచి తీసుకొని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్దాం ఉంటే కనుక ఆయనకి ఎక్కడా కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆ కొండని తీసుకొని కిందకి దిగి వచ్చి మళ్ళీ చుట్టూ తిరిగి ఒక 12 kilometers తిరిగితే కానీ టౌన్ లోకి వెళ్ళి ఆమెకు ట్రీట్మెంట్ చేయించలేనటువంటి పరిస్థితి. దశరథ్ మాంజీకి కంగారు పడిపోయాడు. ఏం చేయాలో తెలియలేదు, అర్థం కాలేదు. పిచ్చిగా అరిచాడు, పరిగెత్తాడు, ఆమె తీసుకొని కిందకి దింపే ప్రయత్నం చేశాడు, తన వల్ల కాలేదు. ఏం చేశాడంటే కనుక యాక్చువల్ గా ఆవిడ దురదృష్టవశాత్తు చనిపోయారు. సో చనిపోతే దశరథ్ మాంజీ ఏం చేశాడంటే కనుక తన భార్య మీద ఉన్న ప్రేమతోటి ఇవాళ నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఇంకెవరికి భవిష్యత్తులో రాకూడదు, నేను చెయ్యనివ్వను అనేటువంటి ఒక దృఢ సంకల్పం తీసుకున్నాడు. ఆ దృఢ సంకల్పానికి ప్రతినిధిగా ఏం చేశాడంటే కనుక తను ఈ కొండే కదా నా భార్యకి నాకు హాస్పిటల్కి మధ్య ఉన్నటువంటి దూరం అని అనుకున్నాడు. తనలో ఉన్నటువంటి నాయకత్వం, తనలో ఉన్నటువంటి ఒక లీడర్ ఏం చెప్పాడంటే కనుక ఎస్, నువ్వు అడుగు ముందుకు తీసుకో, నువ్వు ఇనిషియేటివ్ తీసుకో, మిగతా వాళ్ళకి నువ్వు చెయ్యి అనేటువంటి ఇది తీసుకొని ముందుకు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక సుత్తి, ఒక సానుతోటి కొండని పగల కొట్టాడు. అద్భుతమైనటువంటి రోడ్డు వేశాడు. దట్ ఈజ్ దశరథ్ మాంజీ. సో ఎందుకంటే కనుక అది అతను పగలు కొట్టింది మామూలుగా మనకి వీటిని కాదండి. యాక్చువల్గా ఏంటంటే కొండని కొట్టాలి అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా అండి? ఎవరైనా ఇమాజిన్ చేయగలుగుతారు ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుందో సుమారుగా? ఒక్కడే కనుక మాన్యువల్లీ అయితే లైక్ 40-50 years. ఎస్ దక్ష గారు, యువర్ రైట్ అండి, యువర్ రైట్. సో మోర్ దాన్ 30 years అండి, 25 to 30 years తన యవ్వనం మొత్తం దేనికే దారిపోసాడు. 23 అప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి దశరథ్ మాంజీ 24th year లో చనిపోతే అక్కడి నుంచి కట్ చేసి 30 years ఆఫ్ స్పాన్ ఖర్చు పెట్టి తన జీవితాన్ని మొత్తం దారగా పోసారు. చుట్టాలు పిచ్చోడు అన్నారు, వీడికి ఆ అమ్మాయి చచ్చిపోయిన తర్వాత పిచ్చెక్కిందని అన్నారు, చేత కాదన్నారు, ఊరోళ్ళు వచ్చి నీకెందుకు వచ్చిందిరా అని చెప్పి ఎన్ని రకాల డిసెంకరేజ్మెంట్ చేశారు. అండ్ దట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్ ఫర్ యూ గైస్. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే లీడర్ అనేవాడు అలా ఉండాలి. తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడాలి. కష్టం వస్తే కనుక తనే ముందుండి నడవాలి, నడిపించాలి. సో అంటే లీడర్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇది అంటే లీడర్కి ఉన్నటువంటి మెయిన్ క్వాలిటీ ఏంటంటే తనకి దాని మీద ఉన్న బిలీఫ్ సిస్టమ్, అంటే తను చేయాలనుకున్నటువంటి మంచి పనిని తాను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాడు. సో దశరథ్ మాంజీ అనేటువంటి వ్యక్తి ఆ విధంగా వెళ్ళాడు కాబట్టే అక్కడ దాకా చరిత్ర సృష్టించాడు. అతని పేరు మీద ఇవాళ రోజున మనకి పద్మశ్రీ వచ్చింది, స్కూల్స్, కాలేజెస్ చాలా వచ్చినాయి. దట్ ఈస్ దశరథ్ మాంజీ ఫర్ యూ. దట్ ఈస్ ఎ వండర్ఫుల్ లీడర్ ఎగ్జాంపుల్ అంటే కనుక దశరథ్ మాంజీ అండి. అంటే నేను లీడర్ గురించి మాట్లాడాను, లీడర్ యాక్రోమనీ చెప్పాను, తర్వాత వచ్చేసరికి లీడ్ అంటే ఏంటో చెప్పాను, టీమ్ లీడ్ అంటే ఏంటో చెప్పాను. నౌ లీడర్షిప్. సో లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ అంటే ఏంటండి? జనరల్ గా లీడర్షిప్ అంటే ఏంటంటే లీడింగ్ ది పీపుల్ అండి. సో అంటే లీడింగ్ ది పీపుల్ అంటే ఏంటంటే నేను ఇక్కడ లీడింగ్ ది పీపుల్ అనే దాంట్లో ఏంటంటే ఒక ప్లాన్ ఉండాలి, ఒక సిద్ధాంతం ఉండాలి, ఈ విజన్ ఉండాలి, డాక్యుమెంటరీ ఉండాలి, ఇవన్నీ తనకి తెలిసి ఉండాలి కదా లీడ్ చేయాలంటే. రెండోది వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్సింగ్ ది పీపుల్ అంటే కనుక ఈ పదం చేయాలి అంటే కనుక యాక్చువల్గా తను ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే తను చేసి తన పంచిమలతోనే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కానీ అంటే ఒక చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉందండి. పగతోటి ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా తాగించలేరు. సో పగతోటి ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా తాగించలేరు. ప్రేమతోటి గుక్కెడు విషం కూడా తాగించవచ్చు. ఎంతమంది ఒప్పుకుంటారండి మాట? పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. సో పగతోటి ఒక్క గ్లాస్ మంచినీళ్ళు కూడా తాగించలేమండి. బట్ ఏంటి ఇది కూడా అంతేనండి. యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ ది పీపుల్ అంటే కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మనకి తెలియాలి. అంటే మూడోది కమాండింగ్ ది పీపుల్ అంటే అరవటం కాదండి, మనసు గెలుచుకోవటం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనసు గెలుచుకోవటం
సో కంపెనీ విజన్ ని మన విజన్ గా తీసుకొని పని చేయించగలగటమే సో లీడర్షిప్ అండి. అంటే ఇంకొకటి లాస్ట్ ఏంటంటే బిల్డింగ్ ది నెక్స్ట్ లెవెల్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్. అంటే ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఒక లీడర్ మాత్రమే మోర్ నెంబర్ ఆఫ్ ఏమండి, ఒక లీడర్ అంటే కనుక ఒక ఫాలోవర్స్ ని క్రియేట్ చేయాలా, లీడర్స్ ని క్రియేట్ చేయాలా? లీడర్స్ నే క్రియేట్ చేయాలండి. ఇంకా నెక్స్ట్ ఫాలోవర్స్ కదా జనరేషన్ మేడం, ఫాలోవర్స్ కదా మేడం. ఫాలోవర్స్ ఆటోమేటిక్ గా ఫాలో అవుతూ ఉంటారండి. తనలాంటి వాళ్ళని మళ్ళీ తయారు చేయగలిగినప్పుడే కదా ఆ దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. మనం ఏదైతే అచీవ్ చేస్తామో నెక్స్ట్ జనరేషన్ కి మళ్ళీ దారి చూపించాలంటే మనంతటి వాళ్ళని అంటే మనం తయారు చేయగలగాలి. అప్పుడు మనకంటే కూడా హై లెవెల్ పీపుల్ కూడా క్రియేట్ అవుతూ ఉంటారు ఒక్కోసారి మనం సరిగా పర్ఫెక్ట్, చేయగలిగినప్పుడు. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సుజాత గారు, దట్ వాజ్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్ యూ అండి. ఇంకెవరు చెప్తున్నారండి? సో లీడర్స్ ఆఫ్ ఫాలోవర్స్ సార్? సార్ నేనే సార్. యా ప్లీజ్ సార్ మనం ఇప్పుడు చేస్తున్న వర్క్ షాప్ ఏదైతే ఉందో ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్ షాప్ అని మీరు ఎలా నడిపిస్తున్నారో లీడ్ ద లీడర్స్ లాగా, అంటే లీడర్స్ మీరు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా మోల్డ్ చేస్తున్నారని చెప్తున్నారో ఆ టైప్ లో. యా చెప్పండి తేజ గారు. ఎస్ అలానే ఉందని అనిపిస్తుంది సార్. ఓకే ఓకే, గాట్ యువర్ పాయింట్. థ్యాంక్ యూ అండి తేజ గారు. యా ఎనీవన్ ఎల్స్ అండి? ఇంకా ఒక లీడర్ అనేవాడు ఒక లీడర్ 1000 మందితో సమానం. అదే ఒక లీడర్ ఫాలో చేస్తే ఫాలోవర్స్ కావాలనుకుంటే ఆ 1000 మంది రేస్ లో తీసుకురాదు. అది నా ఓకే పాయింట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి క్రాంతి గారు. థ్యాంక్ యూ, దట్ వాజ్ వండర్ఫుల్. సరే, ఎగ్జాంపుల్ గా ఇన్ఫోసిస్ కంపెనీ నారాయణమూర్తి గారు కూడా లీడర్షిప్ లో మంచి క్వాలిటీస్ నేను చూశాను సార్. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఆ కంపెనీ Okay. చాలా సార్లు ఫెయిల్ అయినప్పుడు ఎస్ అందరూ డ్రాప్ అయిపోయినా 7 మెంబర్స్ లో అందరూ డ్రాప్ అయిపోయినా ఆయన మాత్రం ఏరే వాళ్ళకి అమ్మేస్తాను అందరూ యాక్సెప్ట్ చేసి ఆయన యాక్సెప్ట్ చేయలేదు. 2 కోట్లు Yeah. అమ్మేద్దాం అనుకున్నప్పుడు ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ తో ముందు నడిపించినప్పుడు ఈ రోజు 6 లక్షల కోట్లతో బిజినెస్ ఇన్ఫోసిస్ వరల్డ్ వైడ్ గా ఎంతో ఘనత సాధించింది. ఎస్ యువర్ రైట్, పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. దట్స్ ద పాయింట్ గైస్. అంటే ఏంటంటే ఒక లీడర్ అనేవాడు ఏంటంటే ఫాలోవర్స్ ని కాదండి తయారు చేయాల్సింది, లీడర్స్ నే తయారు చేయాలి. నిజమైనటువంటి లీడర్ అనేవాడు లీడర్స్ నే తయారు చేస్తాడు, ఫాలోవర్స్ ని తయారు చేయడు. ఫాలోవర్స్ ని తయారు చేసి స్లేవరీని పెంచేవాడు, నువ్వు ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పి మన పని డిక్టేట్ చేసేవాడు. ఆ క్వాలిటీ ఉన్నవాడు ఎప్పుడు కూడా జీవితంలో పైకి వచ్చినటువంటి దాఖలాలు లేవు, చరిత్రలో గెలిచినటువంటి దాఖలాలు అస్సలు లేవు. అసలు జీవితం అంటే ఏంటండి, లైఫ్ ఎలా ఉండాలండి? లైఫ్ అంటే జనరల్ ఎలా ఉండాలండి? లైఫ్ అంటే ఎవరైనా ఒకరు చెప్తారా? నేను చెప్తాను. ఓకే, ఎవరిని చెప్తున్నారా? కష్టము సుఖము 2 బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం. డిప్లొమాటిక్ కూడా ఉండాలి. ఏదండి? షడ్రుచులు అంటారు కదా, అన్ని రుచులు ఇంక్లూడ్ అయి ఉండాలి. ఓకే, యా పర్ఫెక్ట్. షడ్రుచులు ఆ పాయింట్ మీదకి వద్దాం పోనీ. సో 65432110 తెలుసా అండి? ఇది ఎవరికన్నా ఇది 65432110. 6 అంటే కనుక 6 డిజిట్ శాలరీ ఉండాలి, రైట్? సో 5 వచ్చేసరికల్లా 5 డే వీక్ అయి ఉండాలి మా సాఫ్ట్వేర్ వాళ్ళలాగా, రైట్? 4 వచ్చేసరికల్లా 4 వీలర్ ఉండాలి, రైట్? సో 3 వచ్చేసరికల్లా 3 బెడ్రూమ్ అయి ఉండాలి, రైట్? 2 వచ్చేసరికల్లా 2 వైఫ్స్ అయి ఉండాలి. 2 లవ్లీ కిడ్స్ కదా. 1 లవ్లీ 2 వైఫ్స్ బంపర్ ఆఫర్ ఇక్కడే ఉన్నారా? సో 2 వైఫ్స్ కాదండి నా ఉద్దేశం. సో 2 కిడ్సే, కాకపోతే ఇక్కడ ఉన్నారా లేదా చిన్న ఇది. ఓకే, సో 2 కిడ్స్ అండ్ 1 బ్యూటిఫుల్ వైఫ్ అండ్ 0 ఏంటండి? దెన్ వాట్ ఈస్ 0? జీరో ఎనిమీస్. 0 ఎనిమీస్. ఇంకా ఇట్ కుడ్ బి బెటర్ ఆన్సర్ అండి తక్షణ గారు. ఇట్ వాస్ గుడ్, థ్యాంక్ యూ. 0 వరీస్. 0 ఓకే వండర్ఫుల్. ఇంకా ఎనీ మోర్ ఆన్సర్? 0 లోన్స్. ఓకే ఓకే, అరే
అరే నువ్వేదో రాసుకొచ్చి ఉంటావు అదే చెప్పు అనుకునే వాళ్ళు ఎంతమంది? బాబా మీకు తెలుసా, జీరో ఫర్ జీరో డెప్త్స్. యాక్చువల్ గా మీకు విషయం ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే లీడర్ అనేవాడికి యాక్చువల్గా ఏంటంటే లైఫ్ పట్ల కూడా ఒక అవగాహన ఉండాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎమోషనల్ బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లీడర్ అనేసేవాడు ఏంటంటే యాక్చువల్గా అరిచేసి అండ్ ఏంటంటే యాక్చువల్గా ఒకవేళ తప్పు చేస్తే ఎస్ నేను తప్పు చేశాను అని అడ్మిట్ చేయగలటువంటి గుండె ధైర్యం ఉన్నవాడు మాత్రమే లీడర్కి ఎదగలుగుతాడు. దాన్నే లీడర్షిప్ అంటారు. ఇక్కడ నేను మీకు లీడర్షిప్ కి ఒక చిన్న ఇది చెప్తానండి. ఇద్దరు పర్సన్స్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో జరిగిందండి. ఒక ఇన్సిడెంట్ లో ఏంటంటే తనకి బాగా కావాల్సిన వాళ్ళు కోల్పోయిన సందర్భంలో ఒక అతను స్ట్రాంగ్ మెంటల్లీ, ఇంకొక అతను మెంటల్లీ స్ట్రాంగ్, రైట్. ఒక అతను బ్రేక్, రెండో అతను ఇతను అంటే బి అనే అతను మేక్. సో ఏ అనే వ్యక్తి గివ్ అప్, బి అనే వ్యక్తి గెటప్. సిచ్యువేషన్ ఒకటే, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు చెప్తున్నా. ఏ అనే వ్యక్తి హోప్లెస్, బి అనే వ్యక్తి ఎండ్లెస్ హోప్. ఏ అనే వ్యక్తి క్రై. సార్ ఎవరో ఇందాక నుంచి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుతున్నారు, దయచేసి మ్యూట్ చేసుకోరా. ఏంలా నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను, నా భయం నాది. అంటే రీల్ అక్కడతో ఆగిపోద్ది కదా, మళ్ళీ కంటిన్యూషన్ వెళ్దాం, మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్లోర్ రావాలి. ఏది హ్యాపీ మార్నింగ్ హ్యాపీ ఆఫ్టర్నూన్ దగ్గర నుంచి. మీ ఇష్టం అంటే మీ ఇష్టం, ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పండి. ఏదో చెప్తున్నాను నా మూలన, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు, రైట్. సో ఏదో చెప్తున్నానండి, ఏం చెప్తున్నారండి? వ్యక్తుల గురించి ఓ సూపర్ సూపర్ సూపర్. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే గనక ఆ ఇన్సిడెంట్ పరంగా ఏ అనే వ్యక్తి తీసుకున్నటువంటి వాటిల్లో ఒకసారి చెప్తాను చూడండి. అతను స్ట్రాంగ్ మెంటల్లీ, రెండోది బ్రేక్ అయిపోతున్నాడు, మూడోది గివ్ అప్ అయిపోతున్నాడు, నాలుగోది హోప్లెస్ అయిపోతున్నాడు, ఐదోది వచ్చేసరికల్లా క్రై అవుతున్నాడు. అండ్ ఇదే బి అనే వ్యక్తి ఎలా తీసుకున్నాడంటే దాన్ని మెంటల్లీ స్ట్రాంగ్ తీసుకున్నాడు. నాకేమీ కాదు, నేను దీని నుంచి బయటికి రావాలి, వచ్చి తీరుతాను అనుకున్నాడు. ఇతను బ్రేక్ అవుతుందంటే ఇతను మేక్ అవుతున్నాడు, నేను గెలుస్తాను. ఇతను గివ్ అప్ అంటే కనుక నేను గెటప్ అని అనుకున్నాడు. నేను కాకపోతే ఎవరు సంస్కరించి ఉంటారు, నేను కాకపోతే ఇది ఎవరు చేస్తారు, ఇది నా జీవితం, నా యుద్ధం, నా రిజల్ట్, నేను గెలిచి తీరుతాను అనేటువంటి సంకల్పంతో ఉన్నాడు. ఇతను హోప్లెస్, ఎందుకంటే నాకు వచ్చిన కష్టం జీవితంలో ఎవరికి రాదు, ఇంతకు మించినటువంటి కష్టాలు ఎవరు చూడలేరు, భగవంతుడు దుర్మార్గుడు, ఇలాంటి వాటితోటి మనం జనరల్ గా మన జీవితాన్ని బ్లేమ్ చేసుకుంటాం. డియర్ ఫ్రెండ్స్, అటువంటిది ఉంటే కనుక ఒక లీడర్ క్వాలిటీ, ఒక లీడర్ మెటీరియల్ అనేవాడు ఎవ్వరూ కూడా ఇలాంటి మైండ్ సెట్ తో ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే కనుక బీలా ఉండాలి, ఎండ్లెస్ హోప్ గా ఉండాలి. సో ట్రై చేయమని చెప్పు లైఫ్ ని, మనకు కాకపోతే ఎందుకు, అది క్రై చేస్తున్నంటే మనం ట్రై మీ అని చెప్పి అనే విధంగా ధైర్యం ఉండాలి. సో రెండు సిచ్యువేషన్స్ ఏంటి డిఫరెన్స్ అని అంటే కనుక, ఏకి బీకి తేడా అంటే ఏంటండి? ఒక్క మాట కావాలి నాకు, ఎవరిని చెప్తారా? ఏకి బీకి ఉన్నటువంటి డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఏంటండి? ఏ డిమోటివేట్ చేసుకుంటాడు తనకి తను, బి సెల్ఫ్ మోటివేటెడ్. వండర్ఫుల్. ఇంకా lack of confidence. ఎస్, వండర్ఫుల్, దట్ ఈస్ వండర్ఫుల్ ఆన్సర్. ఇంకా మెంటల్ స్టెబిలిటీ, లీడర్షిప్ క్వాలిటీ, ఇంకోటి ఏదో అన్నారండి, ఎమోషనల్ యాటిట్యూడ్ డిఫరెన్స్. హమీద్ గారు, దట్ వాస్ వండర్ఫుల్ ఆన్సర్ సార్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే యాటిట్యూడ్ అండి, అది కూడా యాటిట్యూడే. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా యాటిట్యూడ్ తో పాటుగా ఇంకొక క్వాలిటీ చెప్పాలంటే కనుక ఏం చెప్పాలంటే కనుక లిమిటింగ్ బిలీఫ్స్ అండి కదా. లిమిటింగ్ బిలీఫ్స్ అంటే ఏంటంటే ఏ అనేవాడికి లిమిటెడ్ బిలీఫ్స్ ఉన్నాయి, బి అనేవాడికి లిమిటెడ్ బిలీఫ్స్ ఏం లేవండి. సో వాడికి ఉన్నటువంటి లిమిటెడ్ బిలీఫ్స్ అన్నిటినీ కూడా బ్రేక్ చేసి తను గెలవగలుగుతున్నాడు. ఒక్క మాటలో చెప్పిన, లీడర్షిప్ ఈజ్ నాట్ లీడింగ్ అదర్స్. లీడర్షిప్ ఈజ్ నాట్ లీడింగ్ అదర్స్. లీడింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ లీడర్షిప్. I repeat once again, leadership is not leading others. Leadership is leading
యువర్ ఓన్ సెల్ఫ్ ఈస్ నోన్ యాజ్ లీడర్షిప్. మిమ్మల్ని మీరు, మీకు మీతోనే పోటీ ఉంటుందండి. మీకు మీతోనే పోటీ. యాక్చువల్ గా కాంపౌండింగ్ ఎఫెక్ట్ అని అంటారు, తెలిసే ఉండొచ్చు ఇది పదం కూడా మీ అందరికీ కూడా. ప్రపంచంలో ఎందో వింత అని అంటూ ఉంటారు కదా యాక్చువల్ గా. సో మీకు యాక్చువల్ గా లీడర్ గా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలా లేకపోతే ఇంప్రూవ్ చేసుకోవాలా? ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకోవాలి. రెండు చేసుకోవాలి సార్. ప్రూవ్ కదా, ప్రూవా ఇంప్రూవా? చేసుకుంటూ Both. improve చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవ్వాలి. ఇది ఎట్లా ఉంటదంటే, నన్ను ఒక యజ్ఞానికి తీసుకెళ్లి చివరిలో స్వాహ అంటారు చూసారా, అట్లా వినిపిస్తుంది నాకు. చివరిలో స్వాహ ఒకటి వినపడుతుంది. అమ్మతోడు ఒక్కొక్కరు విడివిడిగా మాట్లాడితే ఓహో ఇది అని చెప్పి నేను తీసుకోగలుగుతా. అది ఏ మంత్రం ఏంటో అర్థమైద్ది. మీరు వచ్చరికల్లా చివరిలో స్వాహ చేపిస్తున్నారు రాజాత. అలా కాకుండా విడివిడిగా లేదు, చాట్లో పెట్టండి. ఇంప్రూవ్. ఎవరండి అంది? తేజస్వి. వండర్ఫుల్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి, దట్ వాస్ సో స్వీట్. ఇంప్రూవ్. ఇక్కడ యాక్చువల్ గా ఇంప్రూవ్ అనేటువంటి పదం ఎందుకు చెప్తున్నానంటే కనుక, యాక్చువల్ గా మీకు హీరోషిమా నాగసాకి ఈ పేరు విని ఉంటారు కదా. ఎస్ మౌనిక గారు, యువర్ రైట్ అండి. హీరోషిమా నాగసాకి, జపాన్. యాక్చువల్గా ఏంటంటే మీకు తెలుసా అక్కడ ఏం పడింది? అణుబాంబు పడింది. అణుబాంబు పడిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే కనుక, యాక్చువల్ గా గడ్డి కూడా మొలవదు అనుకున్నటువంటి టైం నుంచి, అక్కడ నుంచి వాళ్ళ మైండ్ సెట్ ప్రపంచాన్ని వాళ్ళు ఏదో ఇంప్రూవ్ ఇక్కడ యాక్చువల్ గా వాళ్ళు ఏదో ప్రూవ్ చేసుకుందాం, లేదా అటామ్ బాంబ్స్ కనిపెడదాం, లేదా ఇంకోటి ఏదో చేద్దాం, లేదా అంతకంటే పెద్దవి ఏమైనా చూద్దాం అనేటువంటి మైండ్ సెట్ తో వాళ్ళు వెళ్ళలేదండి. దట్ ఈస్ ద లీడర్ ఎగ్జాక్ట్లీ అండి. వీ నీడ్ టు ప్రూవ్ బై ఇంప్రూవింగ్. వండర్ఫుల్ రక్ష గారు. అంటే వాళ్ళు ఏ మెంటాలిటీతో వెళ్ళారు తెలుసా? యాక్చువల్ గా ఇంప్రూవ్ చేసుకుందాం అనేటువంటి దాంతో వెళ్ళారు, కానీ ప్రూవ్ చేసుకుందాం అనే మెంటాలిటీతో వెళ్ళలేదు. కట్ చేస్తే జపాన్ లో ఇవాళ రోజున ది బెస్ట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అంటే కనుక జపాన్. క్వాలిటీ అంటే జపాన్. మీకు తెలుసా జపాన్ వాళ్ళే హైయెస్ట్ ఎక్కువగా బతుకుతారు. మీకు తెలుసా యాక్చువల్ గా మీకు ఒక పుస్తకం ఉంది, అద్భుతమైన పుస్తకం, ఇకిగాయ్. ఎంతమందికి తెలుసండి పేరు? వండర్ఫుల్ బుక్ అండి, ఇకిగాయ్ అనే పుస్తకం అండి. ఎస్, ఇద్దరు ముగ్గురు, డాక్టర్ గారు తెలుసు, ప్రవీణి గారు తెలుసు అన్నారు, సుబాని గారు తెలుసు అన్నారు. ఒకవేళ చదవకపోతే కనుక చదవండి. ఇకిగాయ్ యాక్చువల్గా ఏంటంటే మీ ప్యాషన్ దేంట్లో ఉంది, ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, మూడిట్లో ఒక బ్యూటిఫుల్ స్పాట్ ఉంటుంది, దాన్ని ఇకిగాయ్ అని అంటారు. ఆ పుస్తకం చదవండి. పుస్తకం చదివితే జపనీస్ సూత్రం ఏంటి, వాళ్ళు ఆరోగ్యంగా ఎందుకుంటున్నారు, వాళ్ళు 100 సంవత్సరాల పైన ఎక్కువ కాలం బతికే వాళ్ళు జపాన్ లో చాలా మంది ఉంటారు. భారతదేశంలో సగటున దురదృష్టం ఏంటంటే 60 నుంచి 70 దాకా పడిపోయాము. వాళ్ళు మాత్రం 100 సంవత్సరాల పైన అలవోకగా బతకగలుగుతున్నారు. దట్ ఈస్ జపాన్. ఇది ఎలా సాధ్యమైందంటే కనుక అది లీడర్షిప్ క్వాలిటీ. ఒక లీడర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీలో ఇంపార్టెంట్ ఏంటంటే దే డోంట్ వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్, దే వాంట్ టు జస్ట్ ఇంప్రూవ్. ఇంప్రూవ్ అంటే ఏంటంటే ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడతాను. కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఏంటంటే కనుక మీరు కనుక ప్రతిరోజు 1% ఇంప్రూవ్ అయితే, 1%, జస్ట్ 1% ఇంప్రూవ్ అయితే, సంవత్సరం వచ్చేసరికల్లా 365%. అంటే దాంట్లో అర్థం చేసుకొని ఇమాజిన్. ఇది ఇక మీరు హైక్ పరంగా మాట్లాడదామా, సో దేని పరంగా మాట్లాడదాం మీ ఇష్టం. సో ఎంత ఇంప్రూవ్ అవుతారంటే కనుక మిమ్మల్ని మీరు గుర్తుపట్టుకోలేరు, మిమ్మల్ని మీ ది బెస్ట్ వర్షన్ మీకు పరిచయం అవుతుంది. సో ఇంప్రూవింగ్ అనేటువంటి క్వాలిటీ కంపల్సరీగా లీడర్కి ఉండాలి. సో లీడర్స్, అసలు లీడర్స్ కి యాక్చువల్గా లాస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ లీడర్షిప్ అంటే ఏంటంటే, లీడర్షిప్ కు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా. ఏమేమి ఉంటాయండి ఫంక్షన్స్ అంటే? ఏం చేయించాలి లీడర్ అనేవాడు లీడర్షిప్ లో? ఎవరైనా చెప్తారండి? ఓకే, నేను చెప్తాను. ఓకే, మొట్టమొదటి ఏంటంటే టీమ్ వర్క్. పర్ఫెక్ట్ అండి. యువర్ రైట్ అండి. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఏం చేయించాలి అంటే కనుక యాక్చువల్గా గోల్స్ ని సెట్ చేయించాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే గోల్స్ ని సెట్ చేయించాలి. రెండోది ఆర్గనైజ్ చేయగలగాలి. అంటే ఏంటంటే ఎవరు ఏ పని ఎక్కడ దాకా చేయగలుగుతారు అనేటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన టీమ్ లీడర్ గా, ఒక లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అంశం ఉంది. అంటే తర్వాత ఏంటంటే ఇనిషియేటివ్ తీసుకోవాలండి. ప్రతిదీ ఇనిషియేటివ్ తీసుకోగలగాలి. ఇనిషియేటివ్ అంటే ఏంటంటే యాక్చువల్గా సో అక్కడ ఏంటంటే ఎవరు చేయలేకపోతున్నాం అనేటువంటి పనిని చూస్తే కనుక ఫస్ట్ నేను చేస్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనకి వరదలు వచ్చినాయండి. వరదలు వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు భయపడుతున్నప్పుడు మీకు తెలుసా ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్ ఇచ్చినటువంటి అద్భుతమైన ఐడియానే డ్రోన్స్. ఎంతమందికి తెలుసండి అది? సో ఆయన వయసు రీత్యా అయితే కనుక రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నారు, కానీ సేవ చేయాలనుకున్నాడు కాబట్టి వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే.
ఎక్కడైతే అవకాశం ఉండదో ఏంటంటే ఎక్కడైతే క్రైసిస్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉండి తీరుతుంది, ఎక్కడైతే రిస్క్ ఉంటుందో ఖచ్చితంగా అక్కడ సక్సెస్ వచ్చి తీరుతుందండి. సో ఇక్కడ ఏంటంటే లీడర్షిప్ లో కూడా ఏంటంటే ఆ ఇనిషియేటివ్ తీసుకోగలగాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కోఆపరేటింగ్ అండి. ఏంటంటే ఎవరికి కోఆపరేట్ చేయాలండి? ఎంప్లాయీస్ లో ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ, లేదా ఎంప్లాయీస్ పరంగా ఏదైనా ఉంటే కనుక మేనేజ్మెంట్ వాళ్ళకి ఎస్కలేట్ చేయటం, అదేవిధంగా మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి వాటిని ఎంప్లాయీస్ కి కన్వే చేయటం, ఇలాంటి వాటిలన్నిటినీ కూడా చేయగలగటమే లీడర్షిప్ లో మనకి ఫంక్షన్స్ లో ఇవన్నీ ఉంటాయండి. వీటితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే మోటివేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది రియల్ ఎస్టేట్ లో వాళ్ళకి, మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే బిజినెస్ అవ్వదు, లోన్స్ లో ఉన్న వాళ్ళకి కానీ లోన్స్ అవ్వదు, ఇక నా వల్ల కాదు, నేను చేయలేను అన్నప్పుడు లీడర్ అనేవాడు ఏం చేయాలంటే కనుక, లీడర్షిప్ అంటే ఏం చేయాలంటే కనుక, దట్స్ ఫైన్ జెంట్మెన్, వీఆర్ గోయింగ్ టు విన్, వి విల్ విన్, వీఆర్ గోయింగ్ టు విన్ అనేటువంటి నమ్మకం, అనేటువంటి ధైర్యాన్ని నింపగలగాలి. సో మీకేమీ కాదు, వెనకాల నేనున్నాను, మనం నడుద్దాం, నేను నడిపిస్తాను. సో మీకు అక్కడ అన్ని ఫెయిల్స్, స్టార్ట్ ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, నో ప్రాబ్లం, విల్ గో ఫర్ ప్లాన్ బి, అది ఫెయిల్ అయింది, విల్ గో ఫర్ ప్లాన్ సి, అది ఫెయిల్ అయింది. మీరు చెప్పాల్సిన మాట యాజ్ ఎ లీడర్, డోంట్ వరీ గైస్, మన దాకా జెడ్ దాకా ఉన్నాయి, మనం ఖచ్చితంగా ఈ రోజు కాబట్టి రేపు కొట్టబోతున్నాం, దీనికంటే పెద్ద స్థాయిలో కొట్టబోతున్నాం అనేటువంటి ఆలోచన రేకెత్తించి అతన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా. మోటివేషన్ ఒక్కటి ఉంటే సరిపోదండి, మోటివేషన్ తో పాటుగా డైరెక్షన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కనుక యాక్చువల్ గా ఇక్కడ నుంచి హైదరాబాద్ రూట్ లో వెళ్తేనే వెళ్తాను, కానీ నాకు మోటివేషన్ వచ్చింది లేదు, నేను బాగా చేయాలనుకుంటున్నా అని చెప్పి నేను ఇంకొక రూట్ తీసుకొని హైదరాబాద్ వెళ్దాం అనుకోవటం అమాయకత్వం. రైట్? మోటివేషన్ తో పాటుగా డైరెక్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో అంబికా దర్బార్ భర్తీలాగా ఉండాలి, రాసుకున్నది కూడా. అట్లా చూస్తారే, చెప్పినవని వింటున్నారు కదండి, అంబికా దర్బార్ భర్తీ రాసుకోరే. సో ఏంటి రాయరా? భగవంతుడికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా ఉండాలి. ఇక్కడ మేనేజ్మెంట్ కి వర్కర్స్ కి ఏదైనా ఇష్యూ వస్తే కనుక తను ఆ విధంగా చేయాలి, పాలసీ మేకింగ్ లో ఉండాలి. సో ఇట్లా మాటలో చెప్పాలంటే కనుక, యాక్చువల్ గా ఒక్క మాటలో చెప్పాలి, కన్క్లూడ్ చేయాలంటే కనుక, లీడర్ అంటే అలా ఉండాలి, లీడర్షిప్ ఫంక్షన్స్ అంటే ఈ విధంగా ఉండాలి. అబ్దుల్ కలాం గారు ఒక అద్భుతమైనటువంటి డెఫినేషన్ చెప్తారంటే, లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే ఒక విజన్ ఉండాలని చెప్తారు. తర్వాత అన్ఎక్స్ప్లోర్డ్ పాత్ మీద ట్రావెల్ చేయగలగాలి, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మూడోది వచ్చేసరికల్లా హౌ టు మేనేజ్ స్ట్రెస్, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, ఈ మూడు తెలిసి ఉండాలి. లీడర్ అనేవాడికి ఖచ్చితంగా ఈ మూడు తెలిసి ఉండాలంటారు ఆయన. అండ్ నాలుగోది ఏం చెప్తారంటే ఆయన యాక్చువల్గా కరేజ్ టు టేక్ డెసిషన్స్. అంటే ఏంటంటే ఎవ్వరూ చేయలేనటువంటి పరిస్థితులు, భయానకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ధైర్యంతో ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి అవకాశం ఇది ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ట్రాన్స్పరెన్సీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏంటంటే మన టీం తోటి మనం ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే పనులు అవుతాయండి. నేను కుడి చేతి వైపు సిగ్నల్ ఇచ్చి ఎడం చేతి వైపున బండి తిప్పడం చేయకూడదండి. లీడర్ అనేటువంటి మెటీరియల్ ఏం చేయాలంటే కనుక ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి, అండ్ ఆ వసుదైక కుటుంబం అనేటువంటి భావన తీసుకురావాలి, వాళ్ళతోటి మమేకం అవ్వాలి, వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోగలిగిన వాడు మాత్రమే లీడర్ అవుతాడు. దాన్నే లీడర్షిప్ అని అంటారు. కమింగ్ ఆన్ టు ద టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్ అంటే ఏంటిదే? సో లీడర్షిప్ గురించి, లీడర్ గురించి అంతా మాట్లాడడం, టీమ్ బిల్డింగ్ అంటే ఏంటి? టీమ్ బిల్డింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా, సో టీమ్ బిల్డింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే కనుక, లీడర్ గా ఎవరెవరైతే ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చు మీలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడమే టీమ్ అంటారు, దాన్ని టీమ్ బిల్డింగ్ అంటారు, దాన్ని టీమ్ మేనేజ్మెంట్ అంటారు. సో టీమ్ బిల్డింగ్ కి కావాల్సినటువంటి ముడిసరికి ఏంటంటే కనుక లీడర్ మెటీరియల్ వాళ్ళని తీసుకోవాలి. మనం పులుల్ని సింహాలని తయారు చేయలేమండి. ఎవరైనా తయారు చేయగలుగుతారండి? సో పులుల్ని సింహాలని తయారు చేయగలుగుతాం? తయారు చేయలేము, రైట్? అట్లానే ఇక్కడ లీడర్స్ బాగున్నా క్రియేటెడా? క్రియేటెడ్. కాదు సార్, అదేంటి బర్న్ లీడర్స్ క్రియేట్ హిస్టరీ. పెన్ను లేదండి సమయానికి. అబ్బబ్బబ్బ, నేను ఇందాక చెప్పింది బాగున్నా క్రియేటెడ్, పులుల్ని సింహ. సార్ లీడర్స్ ఆర్ బార్న్. కొంతమంది ఆ ఉన్న లీడర్షిప్స్ ని వాళ్ళలో వాళ్ళు గుర్తించరు, అప్పుడు క్రియేట్ చేయాల్సి వస్తుంది తప్ప, బట్ దే ఆర్ బార్న్ బై లీడర్ క్వాలిటీస్. కొట్టేటట్టున్నారు, సరే ఒప్పుకుంటారు. ఇంకా ఇంకా బోత్ అని రాశారు మౌనిక గారు. ఎట్లా అండి బోత్? ఎట్లా అండి? Sometimes they are born, sir, like Alluri Sitaramaraaju. Some are created like Monica, sir.
తేరుకోవడానికి ఒక 5 నిమిషాలు పట్టింది అన్న. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ ఆన్సర్, ది బెస్ట్ ఆన్సర్, వండర్ఫుల్. నిజంగా మౌనిక, యూ ఆర్ గోయింగ్ టు రాక్ యాజ్ ఎ క్రియేటివ్ స్పీకర్. రాసుకోండి మాట, మార్క్ మై వర్డ్స్, వండర్ఫుల్ ఆన్సర్. నేను నాకు ఏంటంటే 2 నిమిషాలు పట్టింది తేరుకోవడానికి. వండర్ఫుల్ ఆన్సర్, యువర్ రైట్. నిజం, సిచ్యువేషన్ ప్రకారం కూడా అంటే ఏంటంటే సందర్భోచితంగా, అవకాశం లేని చోట ఏంటంటే ఇక్కడ యాక్చువల్ గా కొన్ని సినిమాల్లో వాటిలో కూడా సినిమాటిక్ గా చూపిస్తూ ఉంటారు. అక్కడ స్పేస్ లేదు, దాన్ని తీసుకొని క్రియేట్ చేయగలగటం, ఆ విధంగా ముందుకు నడపటమే అచ్చమైనటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీ అండి. సో ఇక్కడ కూడా ఏంటంటే లీడర్స్ ని క్రియేట్ చేయాలా లేదంటే తయారవుతారంటే కనుక 2 సందర్భాలు మీరు అన్నట్టుగా కరెక్టే. సో ఇక్కడ ఏంటంటే లీడర్షిప్ మెటీరియల్ అంటే ఈ విధంగా ఉంటది, ఈ విధంగా జరుగుతాయి. సో ఇక్కడ ఏంటంటే లీడర్ అనేవాడికి యాక్చువల్గా ఏంటంటే లీడర్ అనేవాడికి ఆస్క్ ఉండాలండి. ఆస్క్ అంటే ఏంటంటే ఇది చాలా మందికి తెలుసు. ఆస్క్ అంటే అడుక్కోగలిగిన ప్రావీణ్యమా? వినియోగించుకునే ప్రావీణ్యం సార్. వీళ్ళంతా ట్రైనర్లే, కష్టమే పాపం. ప్రదీప్ గారు ఏదో అనుకుంటున్నాడు కానీ క్వశ్చనింగ్ నేచర్ ఎవరండి? హూ ఇస్ దట్? అక్షర గారా? వండర్ఫుల్, ఎగ్జాక్ట్లీ. ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు క్వశ్చన్. మనిషి ఇదేంటి అని అనుకోగలిగాడు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ పర్పస్ తోటే మనిషి పైకి ఎదిగాడు. సో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ ఆస్క్ అంటే ఏంటంటే కనుక యాక్చువల్ గా ఆస్క్ అంటే ఏంటంటే ఏ స్టాండ్స్ ఫర్ యాటిట్యూడ్. లీడర్ కి తన యాటిట్యూడ్ ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్కిల్స్, ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. అండ్ కే స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. సో ఆస్క్ అంటే అది. అంటే లీడర్ ఎప్పుడు టీ తాగుతూ ఉండాలి. సో టీ అంటే వాట్ ఈస్ మెంట్ బై టీ? టీ తెలియదండి మీకు? ఎవరు? కిరణ్ గారు టీ అని రాశారు. ఎస్, యువర్ రైట్ కిరణ్ గారు. ఆయన స్పెల్లింగ్ అడుగుతున్నాను అనుకొని కిషోర్ గారు అని చెప్పి రాశాడు. థ్యాంక్ యూ సార్. నిజమే, నేను ఆ టీ గురించి అడుగుతున్నా, టీఈఏ గురించే. ట్రైన్డ్, ఎడ్యుకేటెడ్ అండ్ అడ్మైరింగ్ పర్సనాలిటీస్. తాగేదేనండి, తాగేదే. అక్రోనమీ అంతేనండి. యాక్చువల్గా నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే టీ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ అర్థం టాలెంటెడ్, ఎంపవరింగ్, అడ్మైరింగ్. నాకు ఇంగ్లీష్ కొద్దిగానే వచ్చండి, మీరు అలాంటి పెద్ద పెద్ద పదాలు రాయొద్దండి. సో గుడ్ అండి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో ఏం లేదు, జస్ట్ టు మేక్ ఇట్ లైట్, ఆ విధంగా అడిగాను, ఆ విధంగా రెస్పాండ్ అయిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే లీడర్షిప్ టీం వాళ్ళకి ఉండాల్సిన టీ ఏంటంటే టీఈఏ స్టాండ్స్ ఫర్ థాట్స్. పాజిటివ్ థాట్సే ఉండాలి. ఒక మనిషికి సగటున 72,000 ఆలోచనలు వస్తాయి. దాంట్లో మీకు తెలుసా 90% నెగిటివే ఉంటాయి, ఫ్యూ % మాత్రమే పాజిటివ్ ఉంటాయి. కాబట్టి అది వాటిల్ని, అందుకనే పాజిటివ్ థాట్స్, పాజిటివ్ మాటల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. 1-4 సార్లు తదేకంగా రిపీట్ చేస్తేనే అదొక ప్యాటర్న్ లో పడుతుంది. సో ఎప్పుడు కూడా టీలో ఏంటంటే థాట్స్. మీకు ఇక్కడ చెప్పాలంటే యాక్చువల్ యద్భావం తద్భవతి. ఒక మాట చెప్తాను. యద్భావం తద్భవతి అంటే ఏంటంటే పాజిటివ్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఒక చెట్టు, ఒక ఏమంటారంటే ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడట. అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నంటే తను ఎండగా ఉంది. ఆ టైంలో తను ఏమనుకున్నాడంటే అబ్బా ఇంత ఎండగా ఉంది, నా వల్ల కావట్లేదు, ఎక్కడన్నా మంచి చెట్టు ఉంటే బాగుండు, చల్లగా ఉంటే బాగుండు అని అనుకున్నాడట. సో తథాస్తు కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టులో తను కూర్చోవడం జరిగింది. ఓకే, భలే ఉంది, ప్రశాంతంగా చల్లని గాలి వస్తే బాగుండు అనుకున్నాడంట. వండర్ఫుల్, చల్లని గాలి వస్తుంది. ఆ తర్వాత అనుకున్నాడంట ఇలాంటి టైంలో ఒక మంచి కాఫీ ఎవరన్నా, ఒక కుంభకోణం కాఫీ ఎవరైనా తెస్తే బాగుండు అనుకున్నాడట. వండర్ఫుల్. ఎవడో రోడ్డు మీద పోయేవాడు కాఫీ తాగుతామని చెప్పి పోతా వీడికి ఇచ్చేసి బండి మీద ఇచ్చి ఆ కాఫీ ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతా బాగుంది. కొంచెంసేపు తర్వాత అటు ఇటు చూస్తూ వీడి తల పైకెత్తి చెట్టును చూస్తే భయం వేసింది. ఈ అమ్మ చెట్టు ఏంటి ఎంత ఉందని చెప్పి పైన అటు ఇటు చూసిన తర్వాత ఏమనుకున్నాడంటే దీనిపైన దెయ్యాలు ఉంటాయేమో అని అనుకున్నాడట. సో ఏమనుకున్నాడండి, దీనిపైన దెయ్యాలు ఉన్నాయేమో అని అనుకున్నాడట. సో వండర్ఫుల్, ఉన్నాయి. సో ఇది ఏమన్నా నన్ను తినేస్తుందా ఏం పోవడం అని అనుకున్నాడట. వండర్ఫుల్, తినేసింది. ఏమర్థమైందండి దీంట్లో? మన థాట్స్ ఎలా ఉంటాయో, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకి రియాలిటీ అదే ఫీల్ అవుతూ ఉంటాం. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. ఆలోచించకూడదండి సార్.
లీడర్ అనేవాడు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ అండి. సో T stands for thoughts and E stands for watch your thoughts. E stands for ఎమోషన్స్. ఎస్ ఎస్, డాక్టర్ గారు చెప్పారు అండ్ ఇంకొకరు ఎవరు చెప్పారు అండి. యా, థ్యాంక్ యూ. ఈ స్టాండ్స్ ఫర్ ఎమోషన్స్ అండ్ ఏ స్టాండ్స్ ఫర్ ఎమోషన్స్ అంటే ఏంటండి? ఎమోషన్స్ అంటే ఏంటండి? హ్యాపీనెస్, సాడ్నెస్. అవునండి, హ్యాపీనెస్, సాడ్నెస్, ఎస్, ఫీలింగ్స్, ఎస్, అబ్సల్యూట్లీ అండి, వండర్ఫుల్ అంటే. అంటే ఏంటంటే యాక్చువల్గా నాకు ఎమోషన్స్ అంటే నాకు మా ఇంట్లో గొడవ అయిందని దాన్ని తీసుకొచ్చి మీపై నెత్తిని రుద్దడం అనేది చేయకూడదు. నన్ను మా ఆవిడ కొట్టిందని ఇక్కడ తీసుకొచ్చి నేను మిమ్మల్ని కొట్టకూడదు, రైట్? మా ఆవిడ నాకు ఇంట్లో కారం పెట్టిందని ఇక్కడ మీ మీద వచ్చి నేను అరవకూడదు. ఇలాంటి చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటి నేరాల గొర్రెలు ఒక లిస్ట్ 10-15 పైన రాసుకోవచ్చు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత కొట్టినా కూడా, ఎంత కారం పెట్టినా కూడా ఒక చిరునవ్వు చిందిస్తూ థ్యాంక్ యూ సార్, రండి పని చేద్దాం అనే విధంగా మాట్లాడాలి. ఆ కోపం ఇక్కడ చూపించకూడదు, ఈ కోపం అక్కడ ప్రదర్శించకూడదు, రైట్? అదే స్థిత ప్రజ్ఞత, రైట్? సో టీఈలో అది. అండ్ ఏ స్టాండ్స్ ఫర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్, యాక్షన్. ఎస్, యువర్ రైట్ అండి. ఇది ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి స్నేహితులారా, ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది సందర్భోచితంగా యాటిట్యూడ్ అనేది ఎప్పుడు చూపించకూడదు, ఎవరికి చూపించకూడదు. మనలో ఉన్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ మాత్రమే ఉండాలి. మీకు ఎప్పుడు కూడా అహంకారం ఎప్పుడు అలంకారం కాదు, కాబోదు, కారాదు, రైట్? ఈ లీడర్ అనే మెటీరియల్ కి ఈ టీని కంపల్సరీగా ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు తాగుతూ ఉంటే గనక ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది, ఎవరితోటూ ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవని తెలియజేసుకుంటూ నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి ప్రదీప్ గారికి, అదేవిధంగా కృష్ణమూర్తి గారికి, తర్వాత మా మెంటర్స్ అయినటువంటి ప్రవీణ్ గారికి, మాధవి గారికి, విజయ్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా, మరీ ముఖ్యంగా ఇంతసేపు ఓపిక్గా ఇంత యాక్టివ్ గా నాతో ఉండి నన్ను బరాయించి ఓపిక్గా విన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అబౌట్ టు ప్రదీప్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్. లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్ గురించి ఫన్నీగాను ఎక్సలెంట్ గా చెప్పారు సార్. చాలా ఇన్స్పైరింగ్ గా, ఇన్నోవేటివ్ గా ఉంది. సో ఈ సెషన్ మీద సమరైజ్ చేయవలసిందిగా సీనియర్ ట్రైనర్ అయినటువంటి ప్రవీణ్ కల్పాల గారు ఇన్వైట్ చేస్తున్నాను. సార్ వెల్కమ్ ప్లీజ్. యా, యాక్చువల్గా సమ్మరీ అనేది మనకి 2 to 3 minutes లో చెప్పాలండి. బట్ ఈరోజు సమ్మరీ మాత్రం ఇంకో సెషన్ తీసుకోవాలని ఉంది నాకు. అంత అద్భుతంగా చెప్పారు. లైక్ మీ యాక్రోనిమ్స్ కానీ, ఓవరాల్ కంటెంట్ కానీ చాలా ఇన్స్పైరింగ్. యా, మనలో ఒక లీడర్ ఉన్నారని ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ని తట్టి లేపారు సార్. సో ఎక్సలెంట్. అండ్ మీరు ఎలాన్ మాస్క్ తో స్టార్ట్ చేశారు, తర్వాత కాఫీ ఎగ్జాంపుల్తో అసలు టాపిక్ ఏంటని చెప్పి మీరు పార్టిసిపెంట్స్ ని ఇన్వాల్వ్ చేయించారు సెషన్లో. అది చాలా అద్భుతంగా ఉంది సార్. సో ఎస్, మన జుట్టుని కౌంట్ చేయలేము, అలాగే మన కళ్ళని సోప్తో కడుక్కోలేము, అండ్ నాలుగు బయట పెట్టి డెఫినెట్గా బ్రీతింగ్ అనేది చేయలేము. సో ఇది రోజు నేను నా పేషెంట్స్ కూడా అప్లై చేస్తాను. అది చాలా కష్టంతో కూడుకున్న పని. యా, టైప్స్ ఆఫ్ లీడర్స్ అనుకుంటే మనం చూసుకుంటే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, అలాగే యూనియన్ లీడర్స్ ఉన్నారు, సోషల్ లీడర్స్ ఉన్నారు, రిలీజియస్ లీడర్స్, స్పోర్ట్స్లో లీడర్స్ ఉన్నారు, ఆర్గనైజేషనల్ లీడర్స్ ఉంటారు, అలాగే మన ఫ్యామిలీలో కూడా చాలా లీడర్స్ ఉంటారు. సో ఇలా తీసుకుంటే లీడర్ యాక్రోనిమ్ అంటే ఎల్ అంటే లెర్నింగ్ కేపబిలిటీ అని, ఈ అంటే ఎంపవరింగ్ అని, ఆశావాద దృక్పథం అని చాలా చక్కగా చెప్పారు. అలాగే ఏ అంటే అడాప్టబిలిటీ, డి అంటే డెలిగేట్, ఈ అంటే ఎంగేజ్మెంట్, అండ్ ఆర్ అంటే రిఫ్లెక్షన్స్. సో దాని తర్వాత లీడ్ టీమ్ గురించి చెప్పారు. లీడ్ అనేది లిజనింగ్, ఎంపవరింగ్, యాక్సెప్టింగ్ అండ్ మేక్ ఏ డిఫరెన్స్. ఎల్ అంటే లిజనింగ్ అని, ఈ అంటే ఎంపవరింగ్ అని, ఏ అంటే యాక్సెప్టింగ్, అండ్ డి అంటే మేక్ ఏ డిఫరెన్స్. తర్వాత మీరు టీమ్ లీడ్ గురించి ఇంకొక యాక్రోనిమ్ చెప్పారు సార్. టీ అంటే ట్రైనింగ్ అని, ఈ అంటే ఎంటర్ప్రైజింగ్, ఏ అథెంటికేషన్, అండ్ ఎం అంటే మైండ్ఫుల్నెస్ గా ఒక లీడర్ ఉండాలని, అలాగే ఎల్ అంటే లిజనింగ్, ఈ అంటే ఎంపథెటిక్ గా, ఏ అంటే అకౌంటబిలిటీగా, డి అంటే డెలిగేషన్ గా ఉండాలని. సో ఇక్కడ మీరు సతీష్ ధావన్ ఎగ్జాంపుల్ తీసుకుని చాలా అద్భుతంగా మన ఇస్రోలో ఫస్ట్ ఏదైతే శాటిలైట్ లాంచింగ్ ఫెయిల్యూర్ అయిందో సతీష్ ధావన్ గారు లీడ్ తీసుకుని
వాళ్ళ టీంని ఎలా లీడ్ చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. తర్వాత 6 months తర్వాత మన అబ్దుల్ కలాం గారు విన్ అయినప్పుడు, సో విన్ అయినప్పుడు మన టీం మెంబర్ ని ముందుకు వెళ్ళమని చెప్పి చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అండ్ తర్వాత టాక్ట్ గురించి చెప్పారు. థింక్ బిఫోర్ యూ యాక్ట్ అని. ఆర్గనైజేషన్ లో ఎవరుంటారు, పీపుల్ కానీ, టెక్నాలజీ కానీ, మనీ, ఇవన్నీ ఉంటాయి. తర్వాత క్వాలిటీస్ ఆఫ్ లీడర్ తీసుకుంటే మనకి ఓనర్షిప్ ఉండాలని, అకౌంటబిలిటీ ఉండాలి, బ్లేమింగ్ ఉండాలి, బ్లేమింగ్ అనేది ఉండకూడదని, అలాగే రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండాలని, అలాగే వర్క్ విత్ వాల్యూస్. ఇక్కడ నాట్ ఫర్ అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. టైటిల్స్ గురించి మనం ఎప్పుడు లీడర్ చూడకూడదు, ఒక వాల్యూస్ మెయింటైన్ చేసేటట్టు, ఒక ఎథికల్ వాల్యూస్ ని ఫాలో అయ్యేటట్టు ఒక లీడర్ ఉండాలని. ఇక్కడ మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నారు సార్, లైక్ దశరథ్ మాంఝీ గురించి, ద మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గురించి. మళ్ళీ మన అందరికీ పార్టిసిపెంట్స్ కి చాలా మంచి లైఫ్ స్టోరీ చెప్పారు. అండ్ తను కొండని పిండి చేయటానికి ఒక 25 to 30 years పట్టిందని చెప్పి, తనకి పద్మశ్రీ వచ్చిందని చెప్పి, మంచి ఉదాహరణతో క్వాలిటీ ఆఫ్ లీడర్ కి ఏ విధంగా ఉండాలని చెప్పి మంచి ఉదాహరణ చెప్పారు. తర్వాత లీడర్షిప్ అనే అతను ఎప్పుడు లీడింగ్ ద పీపుల్ గా ఉండాలని, తనకి మంచి ప్లాన్ ఉండాలి, అలాగే ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్, కమాండింగ్ ద పీపుల్, అంటే మనసును మాత్రం గెలుచుకోవాలి, హార్డ్షిప్ లో ఎప్పుడు లీడర్ ముందు ఉండాలి, అలాగే ట్రాన్స్లేట్ ద విజన్ ఇన్ టు రియాలిటీ, ఇక్కడ కంపెనీని కానీ పర్సనల్ గా కానీ తీసుకోవాలని చెప్పి, అలాగే బిల్డింగ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్, ఒక లీడర్షిప్ ఉండాలని చెప్పి, లీడర్స్ విల్ మేక్ లీడర్స్ నాట్ ద ఫాలోవర్స్ అని మంచి కొటేషన్ తో చెప్పారు. అండ్ మీరు తర్వాత A and B 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆ డిఫరెన్సెస్ లో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఏ పర్సన్ కి ఉండే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటదని, అలాగే బి అనే పర్సన్ కి మంచి యాటిట్యూడ్ ఉంటది, అలాగే లిమిటెడ్ బిలీఫ్ సిస్టమ్ బి అనే పర్సన్ కి ఉంటది. కాబట్టి తను మెంటల్లీ స్ట్రాంగ్, తను ఏదైనా ప్రాబ్లం వస్తే మేక్ చేయగలడు, అలాగే గెటప్ అవ్వగలడు, ఎండ్లెస్ అవ్వగలడు, అలాగే ట్రైమీ ఇన్స్టెడ్ ఆఫ్ క్రైమీ అని చెప్పి బి అనే పర్సనాలిటీ గురించి చాలా చక్కగా వివరించారు. అండ్ లీడర్ ఈజ్ నాట్ లీడింగ్ అదర్స్, లీడర్ ఈజ్ లీడింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ అని ఒక కాంపౌండింగ్ ఎఫెక్ట్ గా మన హిరోషిమా నాగాసాకి ఎగ్జాంపుల్ చెప్తూ వాళ్ళు జపనీస్ ఎలా ఎలక్ట్రానిక్స్ లో మన ప్రపంచం మొత్తంలో వాళ్ళు లీడింగ్ ఉన్నారు. ఇక్కడ మీరు బుక్ రీడింగ్ కూడా ఇన్సిస్ట్ చేశారు సార్, ఇక్కిగై బుక్ చదవండి అని. అలాగే ఇంప్రూవింగ్ క్వాలిటీస్ మస్ట్ బీ టు ద లీడర్. సో లీడర్కి ఎప్పుడు కూడా క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకునేటట్టు ఉండాలి. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ లీడర్షిప్ తీసుకుంటే సెట్ ద గోల్, ఆర్గనైజింగ్ అండ్ ఇనిషియేటివ్ గా ఉండాలి లీడర్ అనేవాళ్ళు. సో అలాగే కోఆపరేటివ్ గా ఉండాలి, ఎప్పుడు మోటివేషన్ తో పాటు డైరెక్షన్ కూడా ఉండాలని చాలా స్ట్రెస్ చేశారు. అండ్ కలాం గారు చెప్పిన లీడర్ మస్ట్ హ్యావ్ విజన్ అని చెప్పి చాలా మంచి ఉదాహరణతో చెప్పారు. అంటే అన్ఎక్స్ప్లోర్డ్ పాత్ ఆఫ్ జర్నీ ఉండాలని, కరేజ్ టు టేక్ డెసిషన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఎప్పుడూ ఒక లీడర్షిప్ ఉండాలని. సో లీడర్షిప్ తో పాటు టీమ్ బిల్డింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లీడర్ కి అంటే టేక్ లీడర్ మెటీరియల్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలి, అలాగే టీమ్ బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుందని. లీడ్ మస్ట్ హ్యావ్ ఆస్క్ క్వాలిటీస్ ఉండాలంటే యాటిట్యూడ్, లీడర్ మస్ట్ హ్యావ్ ఆస్క్ క్వాలిటీస్. మన పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని స్ట్రెస్ చేస్తూ ఆస్క్ ఏంటంటే యాటిట్యూడ్, అలాగే స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి, తర్వాత ఫైనల్ గా టీ. సో మన సెషన్ యొక్క టీ, అందరికీ టీ తాగిచ్చారు సార్ మీరు. అంటే పాజిటివ్ థాట్స్ ఉండాలని, ఎమోషన్ స్థితప్రజ్ఞత ఉండాలని చెప్పి, మంచి యాటిట్యూడ్ తో ఉండాలని చాలా చక్కగా కంక్లూడ్ చేశారు సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్ అండ్ మెయిన్ గా థాట్ ప్రవోకింగ్ అండ్ మోటివేటింగ్ సెషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్. నందకిషోర్ సార్ చెప్పినటువంటి 1 hour ని 3 minutes లోనే మా కళ్ళ ముందు కనిపించేలాగా అర్థమయ్యే రీతిలో చెప్పారు. మా విజయవాడ ట్రైనర్స్ లోనే మీరు ఒక వజ్రం లాంటి వారు సార్. ఏదైనా కానీ పర్ఫెక్ట్ గా చేస్తారు, డిసిప్లైన్ గా. వండర్ఫుల్ సార్. అట్లానే మరి నందకిషోర్ సార్ ఈరోజు వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. దాని మీద వారికి తక్షణంగా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. హ్యాండ్ రైజ్ చేస్తా ఉంటే నేను 1 by 1 పిలుస్తా ఉంటాను. హ్యాండ్ రైజ్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అలా కదా, ఇప్పుడు అందరూ మాట్లాడితే బాగుంటుందండి. తిట్టాలనుకున్నా కూడా అది తిట్టండి. అది ప్రాక్టీస్ కూడా అవుతుంది కదండి. 1 by 1 మాట్లాడిస్తా సార్.
మ్యామ్ మాట్లాడండి మ్యామ్, డాక్టర్ తేజస్విని గారు. సార్ నాకైతే ఏం కొత్తగా ఏం అనిపించలేదు సార్. బికాస్ నాకు తెలుసు ఆయన మాట్లాడే పద్ధతి కానీ లేకపోతే ఆయన యూజ్ చేసే టెక్నాలజీ ఎంగేజ్ చేయడం అవన్నీ నాకు తెలుసు. నేను చూస్తున్నాను డే 1 నుంచి ఇప్పటి వరకు. సో నాకు సర్ప్రైజింగ్ గా అయితే ఏం అనిపించలేదు. ఐ ఆల్వేస్ లుక్ అప్ టు హిమ్ లైక్ అంటే లైక్ లుక్ అప్ టు హిమ్ అంటే మీకు అర్థం అయ్యే ఉంటది ఆయన ఎలా ఉన్నారు, దాన్ని కొంచెం మోటివేషన్ గా తీసుకోవాలనే అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. సో నాకు ఈ రోజు ఆయన చెప్పిన దాని ద్వారా నేను మోటివేట్ అవ్వడం, ఇంప్రెస్ అవ్వడం అనేది నాకు కొత్తగా ఏమీ లేదు. ఐ ఆల్వేస్ లుక్ అప్ టు హిమ్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సెషన్స్, అన్ని బెస్ట్ సెషన్సే. బట్ తెలుసు కదండి, అందరూ ఇష్టమే ఉంటారు, అందరిలో కొంచెం ఇష్టం ఉంటది డెఫినెట్ గా ఒకళ్ళ మీద. సో అలాగా వన్ ఆఫ్ ద బెస్ట్ సెషన్స్. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెంకట్ సార్, వెంకట్ మలయాళి గారు. థ్యాంక్ యూ మేడం. సార్ నందా కిషోర్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పలేం, కానీ ఆయన అంత నాకు రీసెంట్ గా లాస్ట్ మంత్ కొంచెం విజయవాడ మన ఐసిఐ క్లబ్ ఓపెనింగ్ అప్పుడు ఆ రోజు పరిచయం అయ్యారు. చాలా మోటివేషన్ స్పీకర్ ఆయన. అంటే ఆయన వాయిస్ మాడ్యులేషన్ కానీ ఆయన ప్రతి మాట కూడా ఎంత అంటే ఆయన మాటల ప్రవాహం అనేది ఎక్కడ ఫుల్ స్టాప్ కమాలు లేకుండా అనర్గళంగా మాట్లాడగల మంచి వక్త ఆయన. నిజంగా ఆయనలో గొప్ప అది దేవుడిచ్చిన వరంగా చెప్పవచ్చు. ఆయన నిజంగా అంటే అదే శక్తి అని చెప్పాలి. అంటే నాకు ఆయన అప్పుడప్పుడు కలుస్తా ఉన్నారు, మీ లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ నుంచి కూడా 1-2 సార్లు కలిస్తారు. కానీ చాలా మంచి ట్రైనర్ గా ఆయన నేను విజయవాడలో కృష్ణా డిస్ట్రిక్ట్ తరఫున మంచి ట్రైనర్ ని మనం కలిగి ఉన్నందుకే నేను అంటే నేను ఫస్ట్ అలా ఆయన సెషన్ స్టార్ట్ చేయకుండా ఆయన పేరు ఏనే చెప్దాం అనుకున్నాం ముందు. ఈ రోజు ఈ మాటల ప్రవాహం అనేది ఉంటుంది. ఆయన వాయిస్ నాకు చాలా బాగా నచ్చిద్దండి. చాలా క్లారిటీగా స్పష్టంగా ఉంటది. ప్లస్ మిగతా స్పీకర్లు అంటే కూడా ఆయన ఇంకా చాలా బెస్ట్ గా అనిపిస్తుంది. ఆయన చెప్పే వే ఆఫ్ టాకింగ్ కానీ వాయిస్ కానీ చాలా అన్ని విషయాలు చాలా ఎక్సలెంట్ చెప్పారు. ఇన్ టైం అంటే టైంలో చెప్పాల్సిన విషయాలన్నీ కూడా యాక్రోనిమ్స్ తో అన్ని ఎక్స్ప్లెయిన్ మామూలు ప్రవీణ్ గారు చెప్పేశారు అన్ని. ఆయన చెప్పిన అన్ని కూడా రిపీట్ చేశారు. ఇంకా నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ప్రతి ఒక్కటి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ కానీ టీం బిల్డప్ కావాల్సినవి అన్ని పర్ఫెక్ట్ గా అన్ని ఏమంటారు పంచవన్న పరమాణం లాగా అన్ని పుష్కలంగా అన్ని అందించారు సార్. చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు నేర్చుకున్నాం, చాలా మోటివేషన్ అయ్యాం. మాకు కూడా కొన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సార్ వెంకట్ సార్. థ్యాంక్ యూ అండి వెంకట్ గారు. పంచభక్ష పరమాణాలను. ఓకే సార్. డాక్టర్ గారు థ్యాంక్ యూ. తక్షణ మ్యామ్ మాట్లాడండి. తనుజ సార్ మాట్లాడతారా మేడం? ధనంజయ గారు మీరు మాట్లాడతానంటే నేను వెయిట్ చేస్తాను. మాట్లాడండి, మీ తాత మాట్లాడతానండి. అంటే మీరు మాట్లాడేసి మాకు మాట్లాడడానికి ఏమి ఉండవు మేడం, మీకు అర్థం కావట్లా. అలాంటిది ఏం లేదండి. సరే మీరు మాట్లాడేసేయండి. థ్యాంక్ యూ మమ్మల్ని అర్థం చేసుకున్నాం. మీరు చిన్న వాళ్ళం కాబట్టి కొంచెం చిన్న ఛాన్సెస్ ఇస్తూ ఉండాలి మాకు కూడా. ఇప్పుడు నందకిషోర్ గారి మాటలు ఒక ప్రవాహం అంటున్నారు కదా, వరదలా పారిపోతూ ఉంటది. కనీసం ఈ కాలువలు, వాగులు అన్ని సముద్రంలో చేరైనా ప్రశాంతంగా ఉంటాయి. ఈయన ప్రపంచ వ్యాప్తంగా వెళ్తూనే ఉండాలి అని చెప్పి ఆయన మాటల్ని గ్యాప్ లేకుండా, బ్రేక్ లేకుండా వెళ్తూ ఉంటారన్నమాట. రోజు ఆయన లైక్ అందరూ మాట్లాడిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కానీ, అప్పుడు మాట్లాడేది అండ్ ఈ రోజు సెషన్ కి మాట్లాడేదానికి వేరియేషన్ అబ్జర్వ్ చేసి ఉంటే ఎంతమంది అబ్జర్వ్ చేశారండి? ఒక ఓపెన్ క్వశ్చన్ టు ఎవ్రీవన్. రోజు సార్ మాట్లాడుతున్నారు, మనం చూస్తున్నాం కదా. ఈ రోజు ఆయన స్పెషల్ గా సెషన్ తీసుకున్నారు, వేరియేషన్ ఏమైనా తెలిసిందా ఎవరికైనా? చాలా తక్కువ మాట్లాడారు సార్ మాట్లాడటం వేరేలా ఉంటది. పంచులు ఉంటాయి, మామూలుగా ఉండదు. యాక్టివిటీస్ అయితే అరుపులు. ఇంకా ఎవరైనా వేరియేషన్ ఇంకెవరు అబ్జర్వ్ చేయలేదా? సార్ సైలెంట్ గా చాలా మీరే చెప్పండి. వేరియేషన్ అందరూ డిఫరెన్షియేషన్ ఉంది, అది మీ మాటలో బాగుంటుంది. లేదు అంటే ఒకసారి నాకు లైక్ అందరూ నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంతో చూస్తారండి. నేను అబ్జర్వ్ చేసింది ఒకటి ఉంది, అందరూ ఏం అబ్జర్వ్ చేశారా అని. అంటే డైలీ క్లాస్ వింటున్నాం కదా మనం,
ఆయన డైలీ ఏదో ఒక మూమెంట్ లో, ఇప్పుడు మెంటర్స్ అందరూ ఏదో ఒక మూమెంట్ లో మాట్లాడుతున్నారు. మనకు వచ్చిన మెంటర్స్ లో ఒక మెంటర్ ఒక సెషన్ తీసుకున్నారు, లైక్ అప్పుడు గాత్రి గారు అండ్ ఇప్పుడు ఈయన. అవును, అక్కడ ఎక్కడ కూడా పీపీటీ యొక్క స్లైడ్స్ కూడా లేకుండా అనర్గళంగా ఆయన చెప్తూ ఉన్నారు. చాలా విషయాలు నేను అబ్జర్వ్ చేశాను. క్యారీ ఆన్. ఆయన చెప్పేదానికి పీపీటీ లేకుండానే మనతో నోట్స్ రాయించారు. రాశారు కదా అందరూ నోట్స్ అకాడమిక్స్ కి. ఎస్. అండ్ ఇంకొకటి, రోజు సార్ మాట్లాడేటప్పుడు లైక్ రివ్యూ ఇచ్చేటప్పుడు సార్ ఇలా కూర్చొని ఒక ఫ్లో లో రివ్యూ ఇస్తున్నారు. ఈ రోజు సెషన్ చెప్పేటప్పుడు సార్ ఇస్ ఇన్ దిస్ పొజిషన్, లైక్ ఐస్ గానీ ఆయన చెప్పే ఫోకస్ గానీ అందరూ వింటున్నారా లేదా, లైక్ నా వర్డ్స్ వాళ్ళకి డెలివరీ అవుతున్నాయా లేదా అన్న డెడికేషన్ ని ఇంప్లిమెంట్ చేశారు. నాకు అది అబ్జర్వ్ చేస్తాను నేను. లైక్ అందరూ రివ్యూస్ ఇస్తున్నారు, ఈ రోజు ఆయన రివ్యూ ఇచ్చేటప్పుడు ఆయన ఒకలా ఉన్నారు, డెడికేషన్ తో క్లాస్ ని ఒకలా తీసుకొని వెళ్ళారు. ఐ ఫీల్ ఇట్. అండ్ ఆల్రెడీ మనం నిన్న యాక్టివిటీకి లీడర్షిప్ క్వాలిటీస్, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి సార్ స్పీచ్ కన్నా ముందే చెప్పేశారు అన్నమాట, లైక్ అందరికి అవి ఉన్నాయి అని. బట్ మన దానిలో మిస్ అయిన ఏంటి, యాడ్ ఆన్ చేసుకోవాల్సి ఏంటి అనేది ఆయన మనకి వర్డ్స్ రూపంలో ఎల్కేజీ స్టూడెంట్ కి క్లాస్ చెప్పినట్టు ప్రతిదీ చెప్పారు స్పూన్ ఫీడింగ్ తో. ఐ ఫీల్ సో ఈ రోజు సెషన్ కి నాకు అర్థమైంది అయితే అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తక్షణ గారు. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ తక్షణ మ్యామ్. మీరు అన్నట్లే ధనుజ మ్యామ్ మాట్లాడితే కొంతమంది ఎక్స్ప్రెస్ చేయడం కొంచెం ఇదిగా ఉంటుంది. కొద్దిసేపు మిమ్మల్ని హోల్డ్ లో పెడతాం మ్యామ్, ప్లీజ్. సరే ఇప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వరా? మిమ్మల్ని హోల్డ్ లో పెడతాం మ్యామ్. మీరు విజయ్ సార్, మేడం గారు మాట్లాడండి. ధనుజ గారు మాట్లాడండి. మాకున్నటువంటి ఇదేంటంటే మీరైతే చాలా ఎక్సలెంట్ గా అంటే సమ్మరైజ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. కొంతమంది ఓపెన్ అవుతారు కదా, మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఓపెన్ అవరేమో అని చెప్పి మిమ్మల్ని అలా ఉంచాం మ్యామ్. ప్లీజ్ కంటిన్యూ. సార్ AK 47 గురించి విన్నాను కానీ ఇక్కడ AK 175 వచ్చింది సార్ ఇవాళ. 175 బ్యాచ్ లో 47 బుల్లెట్స్ మనం తట్టుకోలేమంటే 175 బుల్లెట్స్ ఎలా సార్ తట్టుకోగలం? మొదట్లో ఈ మాటలు తూటాలు ఎక్కడ గుండెలు గాయం చేస్తామని భయం వచ్చింది. కానీ సెషన్ వినాలని నరాల్లో ఉత్తేజం నింపుకొని మరీ గట్టిగా కూర్చున్నాం. క్షణాలు నిమిషాలు గంటలుగా మారిపోయాయి. పులులు సింహాలు తయారు కావు, అవి పుట్టడమే పులులు సింహాలుగా పుడతాయని చెప్పారు. ఒక మనిషి 100 మంది లీడర్లను తయారు చేస్తే వాళ్ళ గొప్ప లీడర్ అంటారు. ఒక మనిషి 100 మంది తన కింద పని చేయాలనుకుంటే తనని బాస్ అంటారు. కానీ ప్రతి మనసులో కాన్ఫిడెన్స్ నింపి నేను కూడా లీడర్ అవ్వగలను అనే చేసే వాళ్ళని నందకిషోర్ సార్ అంటారు. థ్యాంక్ యూ సార్. సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. వెయిట్ చేస్తున్నాను 6 అయిందా 7 అయిందా అనేసి. బట్ యాక్చువల్లీ నిన్న సెషన్ అయిన తర్వాత ప్రదీప్ సార్ చెప్పకనే చెప్పారనమాట, రేపు వండర్ఫుల్ సెషన్ అనేసి. సో అంటే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ బై నందా సార్ అనేసి. సో యాక్చువల్లీ ఈ రోజు సెషన్ కోసం నిన్నటి నుంచే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నిన్న సెషన్ లో దెర్ వాస్ సమ్ ఐ గాట్ అప్సెట్ బికాస్ ఆఫ్ సమ్ మాల్ ఫంక్షన్ ఇన్ మై హోమ్. బట్ ఈ రోజు మీ సెషన్ కోసం నేను నిన్నటి నుంచే టైం చూస్తూ ఉన్నాను 20 hours బిఫోర్. సో దట్స్ అన్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సుధాని సార్. దుర్గా మ్యామ్ మాట్లాడండి. ఈరోజు సెషన్ మీద 1 minute. నేను మోనిక ఒక అమ్మాయిని ఉన్నాను సార్. ఈ రోజు వీడియో ఆఫ్ చేసుకున్నాను. కంటిన్యూస్ క్లాసెస్ వల్ల బ్యాక్ పెయిన్ అని నేను నా వ్యూ చెప్పేస్తాను సార్. అందరికంటే ఫస్ట్ చెప్తాను, అందరికంటే లాస్ట్ చెప్తున్నాను. తక్షర చెప్పినట్టు ధనుజ గారు అందరూ చెప్పేస్తారు ఆయన గురించి. నేను సింపుల్ గా 1 line లో చెప్దాం అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ మూవీలో నువ్వు నంద అయితే ఏంటి, నేను బద్రీనాథ్ అంటాడు కదా, అలాగే ఇప్పుడు మీరు ఇంపాక్ట్ అయితే ఏంటి, నేను నందకిషోర్ అని ప్రూవ్ చేశారు ఆయన. సో అంత ఎక్సలెంట్ గా అంత బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.
సుచేత మ్యామ్ మాట్లాడండి. థ్యాంక్ యూ సార్ విజయ్ కుమార్ గారు, నందకిషోర్ గారు. ఇవాళ క్లాస్ చాలా జోష్గా ఉంది. లీడర్షిప్ గురించి చాలా హ్యాపీగా, అంటే చాలా జోష్ఫుల్ గా చెప్పారనమాట. చాలా ఎకనామిక్స్ తోటి అంటే చాలా ఈజీగా ఉండేలా విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్స్ వెరీ గుడ్ అండ్ నాకు చాలా హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ అండి. ప్లస్ ఇప్పుడు టీమ్ బిల్డ్ చేసుకోవాలంటే ఎలా అనే దానికి ఆయన ఒక గుడ్ సజెషన్ అనమాట. నాకైతే ఒక గుడ్ సజెషన్ లా అనిపించింది. మనలాంటి వాళ్ళనే టీమ్ లో యాడ్ చేసుకోవాలి, టీమ్ బిల్డ్ చేసుకోవాలి అంటే కనుక అంటే కొంచెం చెప్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, సుజాత మేడం. యా, సో అంటే ఏంటంటే లీడర్షిప్ అంటే మనం ఏమనుకుంటాం అంటే అవతల వాళ్ళ మీద పెత్తనం చెలాయించడం కాదండి, అవతల వాళ్ళతోటి ఇది చేయి అది చెప్పడం కాదండి. ఆ చెప్పే హక్కు అధికారం మనకి, ఆ అర్హత యోగ్యత మనకు ఉంటుంది. ఎప్పుడు కూడా మనిషికి ఎవరితో ప్రాబ్లం అంటే కనుక తనకి తనతో ప్రాబ్లం అండి. తనకి తనతోనే పోటీ ఉండాలి, తనకు తన మీద గెలవాలి. నిన్నటికంటే 1% ఎక్కువ చదవగలగాలి, నిన్నటికంటే 1% మంచి ఎక్కువ చేయగలగాలి, నిన్నటికంటే 1% ఎక్కువ నేర్చుకోగలగాలి, నిన్నటికంటే 1% ఎక్కువ హార్డ్ వర్క్ చేయగలగాలి. ఎప్పుడైతే తనకి తనతో పోటీ పెట్టుకుంటాడో మనిషి తను ఒక అద్భుతమైనటువంటి లీడర్ గా ఎదుగుతాడని అర్థం అండి. అదండి. మీనింగ్ అర్థమైందండి. జస్ట్ అది మీరు 2 సెంటెన్స్ లో చెప్పారు, అది చెప్పండి. అర్థం కాల. 2 సెంటెన్స్ లో చెప్పారండి మీరు, అది ఏంటనే అడుగుతున్నాను. లీడర్షిప్ లీడ్ నాట్ అదర్స్, దాని ఇంగ్లీష్ లో కన్వే చేస్తారు కదా, ఒక కొటేషన్ లా కన్వే చేస్తారు. సార్ నేను యాడ్ చేస్తాను సార్. అది లీడర్షిప్ ఈజ్ నాట్ లీడింగ్ అదర్స్ మేడం, లీడర్షిప్ ఈజ్ లీడింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఓకే, ఓహో మీరు కోర్టు గురించి ఓకే థ్యాంక్ యూ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ. ఓకే. యా, ఇంకొక విషయం కూడా చెప్పారండి మీకు, అంటే ఇది కూడా ఒక థ్యాంక్ యూ. 1% రోజు 1% ఇంప్రూవ్ అయినా కూడా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ టైప్ లో మనం 365 డేస్ అయ్యేసరికి 365% ఇంప్రూవ్ అవుతాం అనేసి. ఇది జనరల్ గా మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లోనే, అంటే మనీ పరంగానే చూస్తూ ఉంటాం, షేర్ మార్కెట్ లో ఎక్కువ వింటూ ఉంటాం. కానీ మన పర్సనల్ లైఫ్ లో ఇది యూజ్ చేసుకోవచ్చు అని ఇవాళ మీరు చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ నేను ముఖ్యంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మ్యామ్. సార్ చంద్రకాంత్ సార్. సార్ మా గురువు గారు, మేము ఆయన ఫ్యాన్స్ అండి. ఆయనకి మేము చెప్పేది ఏముంది, ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ తోలితే ఎలా ఉంటుంది, దద్దల్లా ఆడిపోద్ది స్టేజ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వి లవ్ యూ నందకిషోర్ గారు. అసలు దాంట్లో ఈ యాక్టివిటీస్ మాత్రం మేము చాలా మర్చిపోలేము. నేనైతే చాలా హ్యాపీగా ఆ రోజున మీరు మా మీటింగ్ లో చేయడం జరిగింది. సో వి లవ్ యూ నందకిషోర్ గారు. అసలు సార్ గురించి అసలు నేను, నాకు మైక్ ఇస్తే 2 రోజులు పెట్టింది. ఇంకా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను అనమాట. సార్ అనేది వి లవ్ యూ అంతే. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు పార్టిసిపేట్స్ అందరూ చాలా మంచిగా ఫీడ్బ్యాక్ చెప్పారు. కానీ నందకిషోర్ గారి గురించి రాస్తే బుక్, చెప్తే చరిత్ర, ఇంకా అది కూడా చాలా తక్కువ. అది ఆండే ఇలాగే. అండ్ నందకిషోర్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వితౌట్ పీపీటీ 1 hour అనర్గళంగా లీడర్షిప్ అంటే లీడర్ అంటే ఎవరు, తర్వాత లీడర్షిప్ అంటే ఏంటి అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా మా పార్టిసిపెంట్స్ అందరికి వండర్ఫుల్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ విత్ కనెక్టివిటీ చేస్తూ అండ్ మోటివేట్ చేస్తూ వండర్ఫుల్ గా చెప్పారు. సూపర్ అండి. అండ్ నందకిషోర్ గారి గురించి చాలా మంది, అంటే మీరందరూ రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు, డైలీ చూస్తా ఉన్నారు ఫీడ్బ్యాక్ సెషన్ లో మన మెంటర్స్ మాట్లాడుతున్నప్పుడు. నందకిషోర్ గారికి చాలా బిగ్ ఫ్యాన్ బేస్ ఉందండి 175 బ్యాచ్ లో. అండ్ నందకిషోర్ గారి సెషన్ నిన్న నుంచే చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నందకిషోర్ గారు వన్స్ అగైన్ ఫర్ వండర్ఫుల్ అండ్ వాల్యుబుల్ సెషన్. థ్యాంక్ యూ సార్. వన్ మోర్ పాయింట్ సార్, ప్రవీణ్ గారు
ప్రవీణ్ గారిని ఎందుకు సమ్మరీ అడిగారు నాకు అర్థం కాలేదు సార్. అంటే అందరం రాసుకున్నాం కదా, ఇంకా ఆయన ఏమో చెప్తారులే అని. కానీ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలి, అసలు ఆ నందకిషోర్ గారిని ఆయన రాసుకుంటున్నారా, చూస్తున్నారా అండ్ వింటున్నారా నాకు అర్థం కాలేదు సార్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అసలు ఏం సార్, మేము ఇంకా సగం స్క్రిప్ట్ కూడా రాయలేదు అండ్ మీరు ఎలా మొత్తం ఆయన అనుకరించారనేది అర్థం కావట్లేదు సార్. సో హ్యాట్స్ ఆఫ్ టు ప్రవీణ్ గారు. అందుకనే మిమ్మల్ని సార్ అందరూ మెచ్చుకునేది. ఎందుకంటే టు బి ఫ్రాంక్ చెప్తున్నప్పుడు ఇన్ని పాయింట్స్ రాయాలంటే ఆ యూట్యూబ్ లింక్ వచ్చినప్పుడు కూర్చొని ఒక గంట కూర్చొని రాద్దాము అంతే తప్ప ఇది ఏదో ఆయన చెప్పారు రాయడం కాదు. కానీ ఆయన చెప్పే పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి కదా. నేను రాయడం నథింగ్ బట్ ఇట్స్ క్యాచ్ చేయలేకపోయాను. కానీ ప్రవీణ్ గారు ఏంటంటే ఆ పైనుంచి కింద దాకా అసలు కింద చివరి టీ వరకు ఆయన అసలు ఎక్కడ నవ్వులేశారు, ఆయన అసలు ఎక్కడ కూడా మాకు ఛాన్స్ ఇవ్వాలి. అంటే హ్యాట్స్ ఆఫ్ టు ప్రవీణ్ గారు. ఎస్ అబ్సల్యూట్లీ అండి. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. దట్ వాస్ సో వండర్ఫుల్ అండి. యాక్చువల్గా దట్స్ అ క్వాలిటీ అండి. దట్స్ అ క్వాలిటీ. ఏంటంటే ఆయన సక్సెస్ అర్థం చేస్తుంది కానీ ఆయన అర్థం చేయరండి. దట్స్ అ యూనిక్ క్వాలిటీ అండి. కాన్సన్ట్రేషన్, డెడికేషన్. మీరు రాయలేకపోయాము. అసలు రాయాల్సింది ప్రతి పాయింట్ అసలు రిపీట్ చేస్తుంటే మేము సరిగ్గా వెంటలేదా అర్థం అవ్వట్లేదు సార్ నాకు నిజంగా. సార్ ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ పాయింట్ సార్. ఏం లేదు సార్, రోజు ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి, మీరు కూడా నాకంటే బ్రహ్మాండంగా తయారవుతారు. అయ్యో థ్యాంక్ యూ. అంటే టెలిగ్రామ్ లో ఇవ్వాలి సార్. సార్ నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. అసలు ప్రవీణ్ గారు A to Z ఎక్కడ ఒక పాయింట్ కూడా చిన్న ఒక వర్డ్ కూడా మిస్ అవ్వకుండా అంత ఈజీగా వాళ్ళు 3 minutes లోనే ఫీడ్బ్యాక్ ఇచ్చేశారు. ప్రవీణ్ గారు అసలు ఆయన చెప్పిన ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవ్వలేదు. అంత ఫాస్ట్ గా ఎలా ఆయన అంత ఫాస్ట్ చెప్పినా కూడా ఎలా క్యాచ్ చేశారు, ఎలా ఎట్లా ఆయన రాసుకొని ఉన్నారు అసలు ఎలా అనుకున్నాను అనమాట. సరే ఇంకొక సార్ నందకిషోర్ గారు అడుగుదాం. ఇస్రో దగ్గర అబ్దుల్ కలాం గారు దగ్గర పనిచేసిన వ్యక్తి పేరు నేను మిస్ అయిన ఆయన పేరు చెప్పరా? సతీష్ ధావన్ అండి. సతీష్ ధావన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దాన్నే SDHR అంటాం సార్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. అది అవునండి, ఎయిర్పోర్ట్ లో. అవునండి, ఓకే సతీష్ ధావన్ గారు. థ్యాంక్ యూ అండి. సార్ నెక్స్ట్ కిరణ్ గారు మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. ఉన్నానండి. గుడ్ ఈవినింగ్. యాక్చువల్ గా నందకిషోర్ గారికి ఈ రోజు ఎక్కువ ఫీడ్బ్యాక్స్ వచ్చినాయేమో అనిపిస్తుంది నాకు, అందరికన్నా ఎక్కువగా. నందకిషోర్ గారు మొదలు పెడితే గంగా ప్రవాహమే, దానికి తిరుగులేదు అసలు. నందకిషోర్ గారు బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకో విషయం ఏంటంటే బిజినెస్ మ్యాన్ లో డైలాగ్ ఉంటది, నేను కొడితే అదోలా ఉంటుందని తెలుసు కానీ ఎలా ఉంటుందో అంటారు. ఇప్పుడు నందకిషోర్ గారు మాట్లాడితే అదోలా ఉంటుందని తెలుసు కానీ ఎలా ఉంటుంది అందరికి. వెళ్దాం సార్, బాగా చెప్పారు. ఇంపాక్ట్ కి మీరు ఒక ఎసెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంపాక్ట్ కి మంచి ఎసెట్ సార్ మీరు మాత్రం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో స్వీట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. వెళ్దాం సార్. బై. ఫ్యాన్స్ ఉంటారు అనుకున్నా, ఈ రోజు తెలిసింది నందకిషోర్ గారికి కూడా ఫ్యాన్స్ ఉంటారని. ఇంపాక్ట్ లో అందరూ సినిమా డైలాగులతోనే పోల్చుతున్నారు మిమ్మల్ని. థ్యాంక్ యూ మేడం. వాళ్ళ లవ్ మేడం, దట్స్ దేర్ లవ్, అంటే అంతకుమించి చేయలేదు. విజయ్ కుమార్ గారి స్మైల్ దగ్గర నుంచి మొదలుకొని మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రేమతోటే అలా చేశారు కాబట్టి ప్రవీణ్ గారు కానీ, విజయ్ గారు కానీ, ప్రదీప్ గారు కానీ, ఇక్కడ మనకి మిగతా మిత్రులు కానివ్వండి, వెంకట్ గారు ఉన్నారు, ఇన్ఫాక్ట్ వెంకట కొల్లూరు గారు ఉన్నారు, వారు కానీ మిగతా మిత్రులు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కిరణ్ గారికి. అన్నయ్య తమ్ముడు రాజేష్, ఎస్ చెప్పమ్మా. ఐ లవ్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. చాలా మంది చెప్పారు నాకు ఇవాళ. కూడా మాట్లాడండి. చాలా లవ్ యూ రాజా అన్నట్టు. థ్యాంక్ యూ. చాలా మంది చెప్పారు. థ్యాంక్ యూ. చాలా మంది అంటున్నారు అన్నయ్య గారు. బద్రీ నాకేంటి నంద